మన రాజకీయాల్లో 4 అర్హతలు చూస్తున్నారు. మొట్టమొదటి క్వశ్చన్, అన్నా నాకు సీటు కావాలని చెప్పంటే ఎంత ఖర్చు పెడతా ఉన్నాడు. రెండో క్వశ్చన్ అదైన తర్వాత కులం ఏంటి. మూడో ప్రశ్న ఎవరు కొడుకు. నాలుగో ప్రశ్న వాళ్ళు చూసేది 100 మంది నా వెనక తిరుగుతారన్నా, నేను దేశం కోసం వస్తానన్నా, పార్టీకి లాయర్ అన్నా, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటానన్నా, నేను ఖర్చు పెట్టలేనన్నా, నేను కానీ ప్రజలకు సేవ చేస్తానన్నా అంటే చూద్దానన్నా నిలిపోయింది. 220 లీటర్లు మనకి హైదరాబాద్ నగరంలో నీళ్ళు వస్తుంటే లండన్ కంటే ఎక్కువ, ప్యారిస్ కంటే ఎక్కువ, షాంఘై కంటే ఎక్కువ, సింగపూర్ కంటే ఎక్కువ, టోక్యో కంటే ఎక్కువ తలసరి నీళ్ళు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో ఏ కాలనీ అయినా సరే, ఏ బస్తీ అయినా సరే మాకు నీళ్లు సరిపోయినంత వస్తున్నాయని ఒక్కళ్ళు చెప్పనన్నా ఎంత సిగ్గుచేటు. సో ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా మాట్లాడుకోవాలన్నది నా ఒపీనియన్ సార్. నాకు స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు పోతే మీ స్వేచ్ఛ కడ్డు. ఈ నీట్ వివాదంలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే హెచ్ఆర్డి మినిస్టర్ షుడ్ రిజైన్. ఒక రెసిగ్నేషన్ నిజంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. నిజంగా గనక ఆ మంత్రి తప్పిదం ఉన్నట్టయితే ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇక్కడ అలాంటి సందర్భం కాదు. ఒక మహిళ మీద అత్యాచారం జరిగిందని, ఆవిడ సెక్షువల్ హెరాస్మెంట్, రేప్ అని చెప్పిన వాడు కోర్టుకు వెళ్తే శిక్ష పడడానికి 13 ఏళ్ళు పట్టారు. ఈ 13 ఏళ్ళు ఆ మహిళ నరకాన్ని చూసి. దేశానికి మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. అసలు మార్పు ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి? వ్యక్తుల నుండా, పొలిటికల్ పార్టీస్ నుండా, ప్రభుత్వాల నుండా, లేక మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల నుండా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ తన జీవితంలో 3 విభిన్న ప్రపంచాలను చూసిన వ్యక్తి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ. సార్ నమస్తే సార్. నమస్తే దాలేందర్. సార్, ఇండియా 79 ద నేషన్ వీఆర్ డ్రీమింగ్ ఆఫ్ అనే ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై ప్లెజర్. సార్, మీరు ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్నారు అండ్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు అండ్ నవ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ద సమ్ డెమోక్రటిక్ రెవల్యూషన్స్ అండ్ వీటి మీద మనం వర్క్ చేస్తున్నారు. సో టు స్టార్ట్ విత్, 1980లో ఆల్ ఇండియా 4th ర్యాంక్లో మీరు సివిల్స్ పాస్ అయ్యి, లైక్ యూ స్టార్టెడ్ యువర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 1980స్లో. సో ఆ టైంలో నిజంగా మీరు మీ థాట్ ప్రాసెస్లో హౌ ఆర్ ద ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉంటుందని మీరు అనుకున్నారు, అండ్ వాట్ వర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాట్ వాస్ ద రియాలిటీ? దాలేందర్, నాకు నిజంగా ఐఏఎస్ ఏంటంటే తెలియదు చేరేదాకా. దాని గురించి ఆలోచించాలంటే దేశం గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. కానీ వీళ్ళేదో కలెక్టర్లు వగైరా ఉంటారు, పూర్వం ఐఏఎస్ ఉండేది, స్వతంత్రం వచ్చాక ఐఏఎస్ ఉందని తెలుసు తప్ప అంత గురించి నాకేం తెలియదు పెద్దగా. పెద్ద ఆసక్తి నాకు లేదు. మా తరం పెరిగిన కాలంలో ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు 79 ఏళ్ళు అన్నారు కదా ఇండియా. 1972కి 25 ఏళ్ళు పూర్తయింది. అప్పుడు ఆనాటి ఆలోచనలు కొంచెం తేడా ఏంటంటే, స్వతంత్రం వచ్చిన కొత్త కాలం కాబట్టి, నేను స్వతంత్రం వచ్చాక 10 ఏళ్ళకి పుట్టాను, 9-10 ఏళ్ళకి. ఇంకా స్వతంత్ర పోరాటము, మహాత్మా గాంధీ, దేశము, ఏదో కొంచెం ఆ భావాలు ఎక్కువ ఉండే. మరి గవర్నమెంట్ ఏమో ఈ సోషలిస్ట్ రాజ్యాన్ని తీసుకొచ్చి ఆర్థిక స్వేచ్ఛ లేదు, మీకు ప్రైవేట్ సెక్టర్ లేదు, అంత గవర్నమెంట్ గుత్తాధిపత్యం, అంత గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఏది దొరికేది కాదు. సిమెంట్ లేదు, స్టీల్ లేదు, స్కూటర్ కొనుక్కుందామంటే లేదు, సైకిల్ కొందామంటే చాలా కష్టం. అన్నీ లైసెన్స్ పర్మిట్ రాజ్యం. అవినీతి, నిరుద్యోగం, పేదరికం, ఇప్పటికీ ఆ సమస్యలు ఉన్నాయి, కానీ అప్పుడు తీవ్రంగా ఉన్నాయి. దాంతో యువత నుంచి ఉద్యమాలు వచ్చినాయి. దాన్ని ఎందుకు ఇలా జరుగుతోంది, వ్యవస్థలో ఏ మార్పులు తేవాలని ఆలోచన చేయకుండా ఎమర్జెన్సీ పెట్టారు. అంటే మన స్వేచ్ఛను తీసిపారేశారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునే అవకాశం లేదు అన్నాడు. గవర్నమెంట్దే మొనోపలి, రేడియో కానీ టీవీ కానీ, పేపర్లు సెన్సర్షిప్. 1,00,000 మందికి పైగా జైల్లో పెట్టారు. దేశంలో కొద్దిగా గొంతు ఎవరికైనా జైల్లో పెట్టాను. నేను కూడా జైలుకి వెళ్ళబోయాను. అనామకుడిని కాబట్టి జైల్లో పెట్టాల. ఓకే, మీకు జైల్లో పెట్టాలన్నా మీకు ఒక స్థాయి ఉండాలి కదా. మీకు మరి ఏ కుటుంబం, అది డబ్బులు ఉన్నాయా, ఇంకోటి ఉండాలి. మరి మెడికల్ కాలేజీలో కుర్రాడిని, కానీ నిర్మోహమాటంగా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. అధికారులను కలిసి ప్రొటెస్టు సమర్పించాను. దాంతో అంత ప్రమాదకారి కాదు, జైల్లో అవసరం లేదు, కానీ కొంచెం ప్రమాదం ఉంది కాబట్టి నిఘా పెట్టాను. సరే, ఆ తర్వాత తెలిసినప్పుడు నాకు తెలియదు నిఘా ఉందని చెప్పాను. ఓకే. ఆ తర్వాత ఎమర్జెన్సీ అంతమైంది 1977 మార్చి 21 తారీఖున.
ఇందిరాగాంధీ గారు ఏ కారణమైనా కానివ్వండి మళ్ళీ ఎన్నికలు పెట్టారు. ఆవిడ కూడా మనసులో ఈ ప్రజల ఆమోదం పొందాలి అన్న కోరిక ఉన్నది. ఉత్తరాదిన అనూహ్యమైన రీతిలో తిరస్కరించారు. వాళ్ళు ఊహించలేరు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో ప్రతి ఒక్క సీట్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓహ్! 85 సీట్లు ఆ రోజు ఉత్తరప్రదేశ్లో ఉంటే 85 సీట్లు ఓడిపోయాయి. 54 సీట్లు ఆనాడు బీహార్లో ఉంటే అవిభక్త బీహార్, అవిభక్త ఉత్తరప్రదేశ్. 54 సీట్లు ఓడిపోయాయి. మధ్యప్రదేశ్ అన్నీ 100% ప్రతి సీటు ఓడిపోయారు. ఓకే. దక్షిణాదిలో మాత్రం గెలిచారు. సో ఆనాడు నాకు బాగా గుర్తున్నది. వెర్రి ఆనందంతో గంతులేసాను. నేను ఎప్పుడన్నా నాకు డాన్స్ అయితే రాదు. డాన్స్ చేసిందేమన్నట్టు జీవితంలో అది ఒక్కరోజున ఏదో దేశం అద్భుతంగా మార్పు వచ్చేస్తోంది. ఒక గాంధీ విప్లవం వచ్చేసిందని చెప్పి నన్ను. కానీ కాలక్రమేణా స్వేచ్ఛ వచ్చింది కానీ పాలన తీరే మారినట్టు కనిపించలేదు. ఆ వచ్చిన ప్రభుత్వం కూడా కూలిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆవేదన, నిర్వేదం. ఏమిటి ఏమిటి అని చెప్పాను. అప్పటికి నాకు మెడిసిన్ పూర్తయిపోయి హౌస్ సర్జన్స్ చేస్తాను. అప్పుడు నా స్నేహితురాలు ఒక ఆమె సజెస్ట్ చేశారు. నా బాధ అందరికీ తెలుసు. ఇంత మెడిసిన్లో 5-6 ఏళ్ళు కలిసి చదువుకుంటాం కదా. అవునండి. ఇక్కడ మామూలు కాలేజీల్లో కాకుండా చాలా ప్రగాఢమైన సంబంధాలు ఉంటాయి, నాకు మంచి స్నేహాలు ఉంటాయి. కాబట్టి నా మిత్రులకి తెలుసు అందరికీ నా ఘోష ఏమిటో, దేశం గురించి, సమాజం గురించి, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని గురించి. అప్పుడు లేపి ఐఏఎస్ చదవచ్చుకుంటే ఐఏఎస్ అప్పటిదాకా డాక్టర్లను అలౌ చేసేవాడు కాదు. ఓహ్! అప్పుడే కొఠారి కమిషన్ ఒకటి వచ్చి డాక్టర్లకు కూడా అనుమతించమని చెప్పని ఒక రిపోర్ట్ వచ్చింది. ఓకే. నేను ఎందుకో ఆ రోజుల్లో పూర్తిగా పేషెంట్ కేర్లో నిమగ్నమే ఉన్నాను. హాస్పిటల్లోనే నివాసం ఉండేవాడిని. ఓకే. రాత్రి మోళ్ళు హాస్పిటల్లో ఉండేవాడిని. నాకు నైట్ డ్యూటీ కాకపోయినా నా ఫ్రెండ్స్ కూడా నన్ను కోరేవారు కొంచెం ధైర్యంగా పేషెంట్ చూస్తానని చెప్పని. కాబట్టి డే నైట్ తేడా లేకుండా నేను పేపర్లు కూడా చూడడం ఆ టైంలో మామూలుగా అయితే చాలా అన్ని పేపర్లు చదివాను క్షుణ్ణంగా. నేను చూడాల. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు మీరా అని చెప్పి ఐఏఎస్ జాయిన్ అవ్వమని చెప్పి అది వచ్చింది. అలవోకగా నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నేను దీని నుంచి ఏం వస్తుందో నాకు తెలియదు. కానీ ఏదో ఇది ఉన్నత ఉద్యోగం నేర్చుకోవచ్చు, పని చేయొచ్చు, వ్యవస్థలో మార్పుల కోసం పోరాడవచ్చు అన్న ఉద్దేశంతో అలవోకగా వచ్చేసాను. ఎందుకంటే నేను 18 ఏళ్ల వయసు దగ్గర నుంచి 17 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఇప్పటికి 23 6 ఏళ్ళు 7 ఏళ్ల కాలంలో నేను ఈ దేశం గురించి, బహుశా ఆనాటి ప్రపంచం గురించి పూర్తిగా ఎక్కడ ఏ సాహిత్యం ఉన్నా సరే, ఓ పత్రిక కానీ, లేకపోతే బీబీసీ రేడియో కానీ, లేకపోతే మరొకటి కానీ, ఎక్కడ ఏదున్నాయి పుస్తకాలు కానీ చదవంది లేదు. రోజుకు ఒక పుస్తకం చదివా. అంతే సెలెక్ట్ కావడం చాలా అలవోకగా పెద్ద అదొక పెద్ద ప్రిపరేషను, అదొక సమాన కాన్ఫిడెన్స్. చేరిన తర్వాత చాలా కొద్ది కాలంలో నాకు అర్థమైంది కొంత చేయొచ్చు, కానీ 100 చేయాల్సి ఉంటే ఒక సమాజం, మన సమాజంలో ప్రజలకి న్యాయం జరగాలని. ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ వస్తున్నప్పుడు దారిలో హై టెన్షన్ వైర్లు చూశాను. సరే అది మనం ఏం చేయలేం. రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో చూశాను. హైదరాబాద్ నడిబొట్టున అవును. గతుకులు, గందరగోళాలు. ఇది ఒక విజ్ఞత గల సమాజంలో ఇలా ఉండకూడదు. ఇలా ఉండకూడదు. అలాగే హైదరాబాద్ నగరానికి తలసరి 220 లీటర్లకు పైగా నీళ్లు వస్తున్నాయి. ఓకే. ప్రపంచంలో ఆసియా ఖండంలో, యూరోప్లో ఏ దేశానికి అన్న నీళ్ళు రావు. కానీ మన ఇళ్ళకి నీళ్ళు లేవు. అన్ని మూసిలోకి వెళ్ళిపోతున్నాయి, మన ఇంటికి రాకుండా. ఓకే. ఇట్లా చుట్టూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎంత అద్భుతమైనటువంటి అధికారి అయినా కూడా 100 చేయాల్సి ఉంటే బాగా చేస్తే 30. ఆ 30 చేసిన వాళ్ళని అవ్వకండి. నన్ను అందుకనే బ్రహ్మరథం పెట్టారు. ప్రజలు ఆ చేసిన 30కి అపారంగా సంతోషం పొందారు. నేను ఎప్పుడు నవ్వేవాడిని, ఏమయ్యా మీరంత అల్ప సంతోషుడు, 100లో కనీసం 70-80 చేయకపోతే మనం సమాజాన్ని కాపాడుకోలేము. నేను చేసిన 30 మీకు గొప్పగా అనిపిస్తుంది, ఎందుకంటే చెట్లు లేని చోట ఆవుదం చెట్టే మహావృక్షం. అవునండి. మిగతా వాళ్ళు 5 చేస్తున్నారు. 5తో పోలిస్తే 10తో పోలిస్తే 30 బ్రహ్మాండంగా ఉంది. కానీ నాకు 30 కనిపించట్లా, నాకు 70 కనిపిస్తుంది. జరిగిన 70 కనిపిస్తుంది. అది నాకు చాలా త్వరగా అర్థమైంది. కాబట్టి నేను ప్రభుత్వంలో చేరిన తర్వాత నా అదృష్టం కొద్దీ బాగా నేర్చుకున్నాను.
వ్యవస్థ ఏమిటి? ఊరికే ఏదో పని చేయడం కాకుండా, మొక్కుబడిగా కాకుండా ఎందుకు ఇట్లా అవుతుంది? ఏం జరుగుతోంది? ఎలా విజయాలు సాధించొచ్చు ప్రజల కోసం? ఎక్కడ లోపాలున్నాయి? ఎలా లోపాలను సవరించాలి? ఒక అధికారికి పరిమితులు ఉంటాయి. మీ పని మీరు చేయడం తప్ప వ్యవస్థను మార్చే అధికారం కానీ, శక్తి కానీ మీకు లేదు. అది ప్రజల ద్వారా మాత్రమే సాధ్యం. అందుకని చాలా తొందరగా నిర్ణయం తీసుకున్నాను. నేను బయటకొచ్చి దానికోసం ప్రజల్లో చైతన్యాన్ని పెంచి వీలైనంత మటుకు కృషి చేయాలని చెప్పాను. నాకు పెళ్ళి 83లో అయింది. అప్పుడే మా శ్రీమతి, కాబోయే శ్రీమతికి చెప్పాను. నేను ఒక ఆఫీసర్ని కాబట్టి పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి చేసుకోవద్దు. ఓకే. నేను గ్యారంటీగా రాజీనామా చేసి ఈ సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తాను. ఈ రూపంలో నేను చెప్పలేను ఇప్పుడు. అది ఇంకా సమయం నిర్ణయిస్తుంది. కానీ గ్యారంటీగా పని జరుగుతుంది. అని చెప్పంటే పాపం ఆమెకు అర్థమైందో లేదో అమాయకురాలు పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంది. ఇప్పుడేమన్నా నా మీద కోపం చూపెడితే చెప్తాను. అప్పుడే చెప్పాను కదా అని చెప్తాను. కాబట్టి నాకు చాలా స్పష్టత ఉంది. చాలా త్వరగా భయమేనాడు లేదు. ఎవరు ప్రాపకం కోసమో, మెప్పు కోసమో కాకుండా చేతనైన మేరకు ప్రజలకు చేయడము, తర్వాత నేర్చుకోవడం. నేను బాగా నేర్చుకున్నాను. కొంత చేయగలిగాను, 30 చేయగలిగాను. ప్రజలు చేసిన దానికంటే ఎక్కువగా నాకు ప్రేమని, అభిమానాన్ని పెంచారు. ఆ తర్వాత సమయం, సందర్భం అనుకున్నప్పుడు బయటకొచ్చి చేతనం చేస్తున్నాం. సార్. కాబట్టి మీరు ఇందాక చెప్పారు, మీరు రకరకాల హ్యాట్స్ ధరించారని చెప్పాను. నాకు పెద్ద ఇవేం తేడా లేవు. మీరు ఒక అధికారిగా ఉన్నారా? పౌర సమాజంలో మార్పు కోసం పోరాటం చేసే యోధుడిగా ఉన్నారా? లేకపోతే పరిశోధకుడిగా ఉన్నారా? లేకపోతే రాజకీయ నాయకుడిగా ఉన్నారా? ఇవన్నీ వేరు వేరు హ్యాట్స్. ఒక వాహనాలు అంతే. లక్ష్యం ఒకటే. అప్పటికిప్పటికీ నాకు 17 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, 53 ఏళ్లలో నా లక్ష్యం మారలేదు. నా ఆలోచన మారలేదు. బహుశా భాష కూడా పెద్ద మారలేదు. అనుభవం నుంచి కొంత పరిపక్వత వస్తుంది. పర్స్పెక్టివ్ కొంచెం మారుతుంది అంతే తప్ప మౌలికంగా నేను ఆ కుర్రోడ్నే. ఆనాడు ఏ రకమైన ఆలోచనతో ఉన్నాను, ఈ రకమైన ఆలోచనతో ఎదగని కుర్రాన్ని. ఎస్ సార్. సో, మీరు చెప్తున్నారు లైక్ 83 అండ్ 83 ఆ టైంలో మీ మ్యారేజ్ అవ్వకముందే మీరు నెక్స్ట్ నా జర్నీ ఇది. నేను సమ్ ఆఫ్ ద టైం నేను రిజైన్ చేసి నెక్స్ట్ వేరే ఏ ఫామ్‌లోకి వెళ్తానో తెలీదు గానీ, దిస్ ఈజ్ మై జర్నీ అని చెప్పి మీరు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఈ లక్ష్యాల కోసం చేయాలని నాకు Yes. పర్సనల్‌గా. బట్ వాట్ వాస్ దట్ వన్ ఇన్సిడెంట్ దట్ మేడ్ యూ టు కమ్ ఔట్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ అండ్ ఏం ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏంటంటే మీకు లెర్నింగ్ కర్వ్ ఉంటుంది కదా. అంతకాలం పనిచేస్తే అక్కడ రెండు అవకాశాలు. ఒకటి నేర్చుకోవడం, రెండోది కొన్నైనా ఫలితాలు మీకున్న అవకాశాలు ఉపయోగించి సాధించడం. అది మీ తృప్తికి కావాలి, మీ ఆత్మస్థైర్యానికి కావాలి, మీ క్రెడిబిలిటీకి కావాలి, విశ్వసనీయతకు కావాలి. లేకపోతే ఊరికే పోస్కోల్ కబుర్లు ఎవడొచ్చి చెప్తే అసలు ఎందుకున్నారు? అవునండి. ఇప్పుడు మీరు మాట్లాడతారు అనుకోండి, కాళేశ్వర చరిత్ర ఏమిటి, గతంలో చేసిన నాకు అర్థం కాకుండా మీరు చెప్పింది నేను ఎందుకు పట్టించుకుంటాను? ఓ మనిషికి ఒకే మాటలు మాట్లాడే మనుషులు మీరిద్దరిని చూస్తే కొందరి మాటలకు విలువ ఉంటుంది. అవునండి. అదే పదాలు వాడే ఇంకొకటి మాటకి విలువ ఉండదు. అవును. తేడా ఏంటంటే క్రెడిబిలిటీ. కాబట్టి ఒకటి విజయాలు సాధించాలని నేర్పరితనం కావాలి, నేర్చుకోవాలి. రెండు విశ్వసనీయత కావాలి. ఇక ఒక కాలం గడిచిన కొద్దీ ఏమవుతుంది? ఈ క్రెడిబిలిటీ, సాధించే విజయాలు అవి క్రమక్రమంగా ఇక పెద్దగా పెరిగేది ఉండదు. కానీ మీరు కాలం అలా గడిపేస్తుంటే దేశంలో మార్పు కోసం మీరు ప్రయత్నం చేసే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఒకనాడు ఒక ప్రత్యేక సందర్భం అంటే ఏమి ఉండదు. ఒకనాడు ఒక పరిస్థితి వచ్చినప్పుడు రైట్ టైం అనుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఈ సంవత్సరానికి మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది సార్. బట్ ఇంకా మనం ఏంటంటే, మా చిన్నప్పటి నుండి ఇప్పటికి కూడా మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశమనే మనం చెప్పుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మీ దృష్టిలో లైక్ మీ ఒపీనియన్‌లో అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మనకి అడ్డంకులుగా ఉన్న 3 ప్రధానమైన సమస్యలు ఏమనుకుంటున్నారు సార్? ముందు ధలేశ్వర్ అసలు అభివృద్ధి చెందిన దేశం అంటే ఏమిటి? మన చర్చలో చాలామందికి కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. తలసరి ఆదాయం ఎంత ఉందన్నది ముఖ్యం కాదు. అది వద్దని నేను అంటలా. ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక ప్రగతి, తలసరి ఆదాయం అవసరం. కానీ అవి కాదు ప్రమాణాలు. బహుశా ఇవాళ అమెరికాకున్న తలసరి ఆదాయం ప్రపంచం మొత్తం రావడం ఎప్పటికీ సాధ్యం కాదేమో. చైనాకు కానీ మనకు కానీ. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా స్థాయి తలసరి ఆదాయాన్ని $75,000, $80,000 తలసరి ఆదాయాన్ని పొందేటువంటి ప్రపంచం మొత్తంలో కూడా వనరులు లేవు. సాధ్యం కాదు.
కాబట్టి తలసరి ఆదాయం అన్నది దాని పేరుతోనో లేదా జీడిపితోనో కాకుండా ఏం కోరుతున్నాం అభివృద్ధికి? ఒకటి, మనుషులకి మౌలిక అవసరాలు తీరాలి. ఆకలి, మౌలిక అవసరాలు, గృహ వసతి, ఈ ఈ ఇబ్బందులేమి ఉండకూడదు. 2, ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు కావాలి. మీరు శ్రీకాకుళంలో పుట్టినా, హుస్నాబాద్లో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, గ్రామమైనా పట్టణమైనా కూడా ఉన్న తెలివితేటలు వికసించి ప్రతి బిడ్డ కూడా ఎంత ప్రతిభ ప్రకృతి ఇచ్చిందో, ప్రకృతి అంటే ప్రకృతిలో, దేవుడు నమ్మితే దేవుడు. సరే, ఆ ప్రతిభకు తగ్గట్టుగా కష్టపడే తత్వం అన్నట్టయితే, ఆసక్తి ఉన్నట్టయితే ఎదిగే అవకాశం కావాలి. 3, నివారించదగ్గ బాధలు ఉండకూడదు. అనారోగ్యం ఉంది, ఇలా అకాల మరణం ఉన్నది, నివారించదగ్గది అయినట్టయితే అది ఉంటే ఇంకా మీరు అసలు బతకలేకపోతే ఇంకా జీవితంలో సాధించేదేముంది? ఇంకా అభివృద్ధి ఉంది. అందరూ 170 మంది 30 ఏళ్ళకి చనిపోయారు అనుకోండి, ఆ తలసరాదాయం ఎంత ఉంటాడో కావాలి. 4, సమాజంలో సయోధ్యం ఉండాలి, హార్మోనియస్ సొసైటీ. మనకు అంత సంపద ఉండి మనం అంతా వాడిని చూస్తే నా కోపం, నన్ను చూస్తే వాడి కోపం, ఎక్కడేమవుతుందో తెలియదు, బయటకు వచ్చి చంపేస్తారు, పొడి చేస్తారు, ఇలా ఉందనుకోండి, కసి, ద్వేషం, హింస, పగ ఇలా ఉన్నాయనుకోండి, సమాజం అల్లకల్లోలం. ప్రకృతితో సమతూకం ఉండాలి. కాంక్రీట్ జంగిల్స్ పెట్టేసి మీరు ప్రకృతిని నాశనం చేస్తే మన బతకం. ఇట్లా ఆలోచిస్తే మనకి స్పష్టత వస్తుంది. ఓకే సార్. ఖచ్చితంగా తలసరి ఆదాయం పెరగాలి. నేను ఆర్థిక ప్రగతి వేగంగా ఉండాలని గట్టిగా కోరేవాళ్ళని ఒకడిని, కానీ అది అంకె కోసం కాదు. ఎందుకంటే ఉదాహరణకి పెద్ద అగ్ని ప్రమాదం జరిగి కొన్ని ఇళ్ళు పోయినాయి అనుకుందాం, జీడిపి ఏమవుతుంది తెలుసా? అగ్ని ప్రమాదం జరిగితే జీడిపికి ఏమవుతుంది? జాతి సంపద ఏమవుతుంది? డ్యామేజ్ అయినట్టు కదా సార్. జీడిపి లెక్కల్లో పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే పోయింది లెక్కేరు. ఇప్పుడు ఇల్లు కొత్త కట్టాలి కదా, సిమెంట్ కావాలి, కాంక్రీట్ కావాలా, లేకపోతే పని చేయాలా, బ్రిక్స్ కావాలి. బిజినెస్ జనరేట్ అవుతుంది. కాబట్టి జీడిపి పెరుగుతుంది. ఓకే. ఫారెస్ట్లు పోయినాయి, జీడిపి పెరుగుతుంది. ఓకే. ఒక పెద్ద భూకంపం వచ్చింది, నగరాలు నేలమట్టం అని, జీడిపి పెరుగుతున్న తర్వాత. కాబట్టి జీడిపి గురించి పట్టించుకోవాలి, తలసరాదాయం గురించి పట్టించుకోవాలి, కానీ జీవన ప్రమాణాలు ముఖ్యం. ఆ రకంగా ఆలోచిస్తే 3 అవరోధాలు అడిగారు మీరు. అవునండి. 1, ప్రభుత్వ వ్యవస్థ మనకున్న వనరులతో మన కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు, మన పేదరికం పోవడానికి, సంపద పెరగడానికి, మన జీవితం సౌకర్యం అవ్వడానికి కనీస ఏర్పాట్లు చేయడం లేదు. ఇందాక చెప్పాను మంచినీళ్ళ సంగతి. 220 లీటర్లు మనకి హైదరాబాద్ నగరంలో నీళ్ళు వస్తుంటే, లండన్ కంటే ఎక్కువ, ప్యారిస్ కంటే ఎక్కువ, షాంఘై కంటే ఎక్కువ, సింగపూర్ కంటే ఎక్కువ, టోక్యో కంటే ఎక్కువ తలసరి నీళ్ళు వచ్చాయి. 2 మహానదులు, ఓ పక్కన గోదావరి, ఇంకో పక్కన కృష్ణ, అక్కడి నుంచి తోడుకొస్తున్నాం, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో ఏ కాలనీ అయినా సరే, ఏ బస్తీ అయినా సరే, మాకు నీళ్లు సరిపోయినంత వస్తున్నాయని ఒక్కళ్ళు చెప్పనన్నా? మీరు కొనుక్కోకుండా, బోర్వెల్ లేకుండా, తంటాలు పడకుండా, ఎంత సిగ్గుచేటు, నీళ్ళు లేక కాదు, ఇవన్నీ మూసిలో వెళ్ళిపోతాయి ఇళ్ళకి రాకుండా, డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేక. 22,000 కోట్ల రూపాయలతో మెట్రో నిర్మాణం చేసుకున్నాం. 400 కోట్లు అదనంగా పెడితే మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు. మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ కలిపి ఒకే సంస్థకి ఏర్పాటు చేసి అంతే కోఆర్డినేషన్ పెడితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఇంప్రూవ్ చేయవచ్చు. హైదరాబాద్ నరకంగా మారుస్తున్నాం, బెంగళూరుతో పోటీ పడుతున్నాం హైదరాబాద్ ట్రాఫిక్. కాబట్టి ప్రభుత్వం తన పనిని, మందిహితం కోసం చేయాల్సిన పనిని సమర్థంగా చేయడం. దీనికి అదనంగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, ఉన్న డబ్బుల్ని సద్వినియోగం చేయడం. ఇది మొట్టమొదటి అవరోధం. 2, విద్య. భారతదేశం భయంకరంగా విఫలమైన రంగం ఏమన్నా ఉందంటే, చాలా రంగాల్లో విజయం సాధించాం, అన్నీ మనం చెడిపోవాలి. చాలా రంగాల్లో గొప్ప విజయాలు సాధించాం, సాధిస్తాం, కొంచెం ఓపిక కావాలి. ఇప్పుడు ఏంటంటే మనకు వెంటనే జరగలేదు కాబట్టి ఓపెన్ రావచ్చు, కానీ ఒకసారి 5, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు చూస్తే మీకు చాలా అభివృద్ధి కనిపిస్తుంది. కానీ భయంకరంగా ఈ జాతిని కుంగదీస్తున్నది ఏమిటంటే విద్య. అందరికీ విద్య కాగితం మీద ఉన్నది, అందరూ స్కూళ్ళకి వెళ్తున్నారు, 4 కోట్ల మంది కాలేజీలకు వెళ్తున్నారు,
కానీ 180 మందికి వాళ్ళ ఏ పాపం ఎరగకున్నా వాళ్ళు తప్పేమీ లేదు. వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు పుస్తకాలు మోస్తున్నారు. తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు కొరగానిది సర్టిఫికెట్లు, డిగ్రీలు తప్ప ఎందుకు కొరగాని విద్య. ఆధునిక యుగంలో మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం లేకుండా మీకు సంపద పెరగదు, అభివృద్ధి చెందరు. హైయెస్ట్ ప్రయారిటీ విద్య అంటే ఒట్టి చదువే కాదు, డిగ్రీలు కాదు, స్కిల్స్తో కూడిన విద్య. ఇక మూడోది, అడుగడుగున రాష్ట్రాల స్థాయిలో ముఖ్యంగా అన్ని కేంద్రీకరించి లంచాలు, అసమర్థత. ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్ ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరిని వస్తే తివాచి పరుస్తున్నాం, రెడ్ కార్పెట్ వేస్తున్నాం, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, మరొకరిని కలుస్తున్నారు, అంత హడావుడిగా ఉంటుంది. మంచిది, అవసరం, అవన్నీ అవసరం. కానీ 5 కోట్లు 3 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళని, వ్యాపారం చేసే వాళ్ళని మనం చావగొడుతుంటే, అడుగున్న లంచాలు మిగుతుంటే, వాళ్ళని ఏడిపిస్తుంటే, గవర్నమెంట్ దగ్గర బిల్స్ రిలీజ్ కావాలని చెప్పంటే చిన్న కాంట్రాక్టర్ మరొకళ్ళు 10% నాకు డబ్బులు ఇవ్వు, అప్పుడు కానీ రిలీజ్ చేయనని చెప్పి అంటుంటే. ఈ మధ్య నాకు ఎవరో చెప్పారు, హైదరాబాద్లోనే ఒక చిన్న వ్యాపారంతో అనిపిస్తే 100 మందికి విడివిడిగా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందంట. ఎంత డబ్బు అన్నది ఒకటి చూడండి, పక్కన పెట్టండి. 100 మంది కంటే ఎంత హింస ఉంటుంటారు, ఎంత వేధింపు ఉంటుంది. కాబట్టి దీన్ని మార్చడం, ఈ 3 చేయండి, మిగతాది మీ తరం చూసుకుంటుంది. మన యువత, మన ఎంటర్ప్రెన్యూర్స్, మన క్రియేటివ్ పీపుల్ చాలామంది ఈ దేశంలో ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళ ముందు వాళ్ళ ఎనర్జీస్ని మీరు సంఖ్యలు లేకుండా దాన్ని ఫ్రీగా ఎలా చేయనండి, చాలా వేగంగా అభివృద్ధి. ఓకే సార్. సార్, మనం రెగ్యులర్గా మనం మాట్లాడుకునేటప్పుడు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకుంటాం సార్, ఫండమెంటల్ రైట్స్. బట్ దానికి ప్యారలల్గా వీ ఆల్సో హ్యావ్ ప్రైమరీ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్, ప్రాథమిక బాధ్యతలు. సో ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా మాట్లాడుకోవాలన్నది నా ఒపీనియన్ సార్. దాని గురించి మీరేమంటారు? మీరు 100% రైట్. మనకేంటంటే కొంచెం మన స్వేచ్ఛా జీవనం, అంతేకాకుండా స్వేచ్ఛ అంటే లైసెన్స్ అనుకుంటాం. ఎస్ సార్. రోడ్డుకి అడ్డంగా వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొచ్చు, రెడ్ లైట్ ఉంటే జంప్ చేసేయచ్చు, ఇదంతా స్వేచ్ఛలో భాగం అనుకుంటాం తప్పితే స్వేచ్ఛ, మీరు అన్నట్టుగా స్వేచ్ఛ, బాధ్యత రెండు వేరు వేరు కాదు. మీ బాధ్యత స్వేచ్ఛ నా human బాధ్యత అవుతుంది, ఓకే. నా స్వేచ్ఛ మీ బాధ్యత అవుతుంది. ఓకే సార్. నాకు స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు పోతే మీ స్వేచ్ఛ కడ్డు. ఇద్దరి స్వేచ్ఛల్ని కాపాడాలని చెప్పంటే బాధ్యత కావాలి. అందుకే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించారు. 2 నెలల తర్వాత అమలైంది, అవును. జనవరి 26, ఆ రోజున చాలా ప్రామాణికమైన ప్రసంగం చేస్తూ ఆయన ఈ మాట చాలా చెప్పారు. ఉదాహరణకి నిరసన ప్రదర్శనలు ఉన్నాయి, ప్రొటెస్ట్. ఇండియన్స్ ఆర్ గ్రేట్, మనం అంతా ఓటు వేయడంలో మనంత ఉత్సాహం ఇంకెవరికి లేదు, రోడ్డు మేకలు రస్తారోకో చేయట్లో మనంత ఉత్సాహం ఇంకెవరికి లేదు. ఆయన అన్నాడు, చెప్పాడు, స్వతంత్రం వచ్చే ముందు పరాయి పాలనలో ఉన్నాం కాబట్టి, మనకి స్వేచ్ఛలు లేవు కాబట్టి, ఓటు హక్కు లేదు కాబట్టి, బానిస బతుకుతున్నాం కాబట్టి రకరకాలుగా ప్రతిఘటించాం. స్వతంత్రం వచ్చాక ఓటు ఉన్నది, స్వేచ్ఛలున్నాయి. కాబట్టి ఇప్పుడు బాధ్యతతో ప్రవర్తించాలి. నిరసన అనేది రాజ్యాంగబద్ధంగా ఇతరులకు ఆటంకం లేకుండా, హింస లేకుండా నాగరికంగా ఉండాలని చెప్పారు. కానీ అన్ని పార్టీలు ఈ దేశంలో విస్మరించాయి. కాబట్టి ప్రజల్లోనేమో రూల్స్ ఫాలో అయితే అవమానం అన్న ఫీలింగ్ ఉన్నది, ప్రభుత్వాలేమో రూల్స్ ఎన్ఫోర్స్ చేయడం అంటే ఓట్లు పోతాయన్న భయం ఉన్నది. చాలా విచిత్రం అది. అరే, ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్ చేయకుండా రోజుకి 10 మంది చచ్చిపోతుంటే, 5గురు చచ్చిపోతున్నారు రోజుకి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చచ్చిపోతుంటే, మీరు రూల్స్ పాటించుకుంటా ఉంటే ఎట్లా? ఎంత విచిత్రంగా ఉంది అది. అదేమంటే రూల్స్ గట్టిగా పాటిస్తే ఓట్లు పోతాయన్న భయంతో. అంటే మీరు ఓట్ల కోసం ప్రజలు ప్రాణాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. రెండు పక్కల ఉంది. కానీ ఇది ప్రజల్ని నిందిస్తే లాభం లేదు. ప్రజలు 100కి 90 పాళ్ళు ఇప్పటికి కూడా ఆదేశం ఇస్తే, అధికార యంత్రాంగం గట్టిగా నిలబెడితే ప్రజలు వెంటనే ఫాలో అవుతారు. కానీ మనకు అనుభవం లేనప్పుడు, అరే తుప్పుకుని ఉమ్మేయటం రోడ్డు మీద, లేకపోతే చెత్త కాగితాలు ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద పడేయటం, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయటం, ఇలాంటివి జరుగునప్పుడు నాకు కాస్త చిన్న శిక్షణ పడుతుంది, ₹1000 పెనాల్టీ పడుతుంది గ్యారంటీగా అన్నటువంటిది. కాకపోతే మంచి ప్రవర్తన ఎందుకు చేయాలా?
నేను మంచిగా ప్రవర్తించినా కూడా పక్కన ఇంకొకటి వెళ్ళి మరి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోతే అడిగి నష్టం కావట్లా. నాకేమనిపిస్తుంది, నేను ఎక్కడ పడతాను కదా, నేను కూడా వాడితే సమానం కావాలి కదా. నేను నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి విదేశాలకు వెళ్ళినప్పుడు భారతీయులు మేము కొంతమంది 15 మంది వెళ్ళాము, అధికారులు బృందం. అక్కడ ట్రాఫిక్ రూల్స్ అవి చూసి నేను ఇంటికి వచ్చాక ఇక్కడ కారు నడుపుతున్నప్పుడు ఫియట్ కారు ఉండేది, చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను, హార్న్ చేయకుండా ఉంటాను. మా సీమ తిరిగింది రాధ, ఇదేంటంటే మీరు అసలు ఇంత స్లోగా చేస్తున్నారు ఎవరిలాగా చెప్పంటే, మరి రూల్స్ ఫాలో కావాలి కదా అని చెప్పంటే, అరే రూల్స్ ఫాలో అయితే మనం వెళ్ళినట్టే అని చెప్పని ఆవిడ డ్రైవింగ్ సీట్ తీసుకున్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా డ్రైవింగ్ సీట్ ఇవ్వాల. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రజలు నిందించడం కాదు, ప్రభుత్వం ఎందుకు ఉన్నది, 10 మందికి అసౌకర్యం లేకుండా ఈ నిబంధనలు పాటించి ఏర్పాటు చేయటం. పాటించకపోతే ఎంతో కొంత దండన ఉంటుంది, పాటిస్తే గౌరవం ఉంటుంది, ఈ పని సరిగ్గా జరిగిపోతే నమ్మకం కావాలి. సరిగ్గా ప్రవర్తిస్తే నష్టం ఉంటుంది, చెడుగా ప్రవర్తిస్తే లాభం ఉంటుంది అనుకుంటే అందరూ ఆ మార్గానికి పోతారు. కాబట్టి మీరు అన్నది పూర్తిగా వాస్తవం. ఇది ప్రజలకి అర్థం కావాలి, బాధ్యత వేరు హక్కులు వేరు కాదు. 2 ప్రభుత్వాలు ఆ బాధ్యత నెరవేర్చేట్టుగా చట్టబద్ధంగా పరిపాలన చేయాలి. యెస్ సార్. సార్ అలా ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి, సో ఆయన మాటల్లోనే ఒక రాజ్యాంగం ఎంత గొప్పదైనా కూడా దాన్ని అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడి ఉంటుంది. దాని ఎన్ఫోర్స్‌మెంట్ గాని, దాని విలువ గాని ఉంటుందని అంటారు. సో ప్రస్తుత ఆహ్, సామాజిక పరిస్థితుల మీద గాని, రాజకీయ పరిస్థితుల మీద గాని, ఈ వాక్యాన్ని ఇక్కడ మనం పెట్టుకొని చూసుకుంటే ఎలా ఉంటుంది సార్? వారు చెప్పింది పూర్తిగా వాస్తవం, కానీ దాంట్లో 2 కోణాలు చూడాలి. ఒకటి, కొంచెం సంకుచితంగా అర్థం చేసుకుని మంచివాళ్ళు అమలు చేయకపోతే చెడ్డోళ్ళు వస్తే నాశనం అయిపోతుంది, మనం ఏం చేయలేము అన్నట్టే నేను ఒప్పుకోలేదు. డిటర్మినిజం అవుతుంది. కాబట్టి ఇది బాబాసాహెబ్ మాటను నినాదించుకోవాలంటే, సరైన వాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు, సామర్థ్యం సంకల్పం ఉన్నవాళ్ళు అక్కడ కూర్చున్నట్టుగా మనం ఏర్పాట్లు చేశామా లేదా. యెస్. అంతేగాని చెడ్డోడు వచ్చాడు రాజ్యాంగం అమలు కాలేదని చెప్పంటే ఇంకా వ్యవస్థ ఎందుకు. ఆశలు వేరు, వ్యవస్థ వేరు. వ్యవస్థ అంటే ఏమిటి, రాజకీయ వ్యవస్థ ఉందనుకోండి, 4 లక్షణాలు ఉన్నాయి రాజకీయ వ్యవస్థలో, 4 కావాల్సిన లక్షణాలు. ఒకటి, సమర్థుల్ని, నిజాయితీ పరుల్ని, మంది హితం కోసం మంచి సంకల్పం ఉన్న వాళ్ళని రాజకీయంలోకి ఆహ్వానిస్తున్నామా. ఇవాళ వాస్తవం ఏంటి, సమర్థులు, నిజాయితీ పరులు, దేశంలో మంచి రకాలు కోరుకునే వాళ్ళు రాజకీయంలోకి వెళితే బాగుంటుందన్న భావం ఉందా. లేదు. కొంతమంది అయినా కూడా తప్పదు కాబట్టి, మనం మంచి చేయాలంటే మార్గం కాబట్టి ముక్కు మూసుకొని పళ్ళబిగుని వెళుతున్నారు, కానీ అది ఆహ్వానించే పరిస్థితి లేదు. రెండోది, అలా వచ్చిన వాళ్ళు నిజాయితీతో, హేతుబద్ధమైన పద్ధతులతో, నిజాయితీతో సరే ఓట్లు కొనకూడదు, అవినీతికి పాల్పడకూడదు. హేతుబద్ధమైన పద్ధతులు అంటే ఓట్లు కొనకపోయినా, అవినీతికి పాల్పడకపోయినా కూడా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తేస్తాను బిడ్డ, మీకేం పర్లేదు అన్నాడు అనుకోండి, అంతకంటే అబద్ధం ఇంకేమైనా ఉందా. ప్రభుత్వం 100 మంది ఉద్యోగాలు చేస్తుంటే 3కే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది. ఆ 3కి మనం పన్నుల డబ్బు కడుతున్నాం. ఎవరో మనకి నరేంద్ర మోదీ గారో, రాహుల్ గాంధీ గారో, లేకపోతే రేవంత్ రెడ్డి గారో, కేసీఆర్ గారో వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వట్లా, మన పన్నుల డబ్బులోంచి ఇస్తారు. ఎందుకని, మనకు పనులు కావడం కోసం, ఉమ్మడి పనులు కావడం కోసం. అది అర్థం కాకుండా మీ అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే బిడ్డ నేను వస్తే అని చెప్పాడు అనుకోండి, వాడు దేశానికి మంచోడు అవుతాడా. హేతుబద్ధమైన, అలాగే అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను తమ్ముడు నీకు, చేయాల్సిన పని చేయకుండా. ప్రభుత్వం అన్నది మన ఉమ్మడి సౌకర్యాలు తీర్చడం కోసం. మంచినీళ్ళు అందుతున్నాయి లేదా, డబ్బులు కడుతున్నాం మనం దానికి కూడా కట్టాలా. విద్యుత్ అందుతుందా లేదా, రోడ్లు సరిగ్గా ఉన్నాయా, ట్రాఫిక్ సరిగ్గా ఉందా, చట్టబద్ధ పాలన ఉందా, మంచి ప్రమాణాల విద్య అందుతుందా, మంచి ఆరోగ్యం అందుతుంది. ఇందుకు ప్రభుత్వం ఉంది, కానీ మన దగ్గర పన్నులు వసూలు చేసి అందరికీ పంపకం కోసం ప్రభుత్వం లేదు. కాబట్టి నిజాయితీగా, హేతుబద్ధంగా ఎదిగే అవకాశం కల్పించాలి. రెండోది. మూడోది, ప్రజలకి నిర్దిష్టమైన ఎజెండాని, ప్రత్యామ్నాయ ఎజెండా ఇవ్వగలగాలి. వాళ్ళ పరిస్థితి, దీనిలో మంచిది, చెడుది, చెడుని సవరించాలంటే ఈ పనులు జరగాల, ఇది జరగటం లేదు, జరగడానికి ఇది మేము చేయబోయేవి. 4, ప్రజలు దానికి ఆమోదించి మద్దతు ఇస్తే సమర్థంగా దాన్ని అమలు చేసే సామర్థ్యము, అవకాశం ఉండాలి. ఈ 4 చూస్తే మన దేశంలో మొదటిది లేదు. సమర్థులు, నిజాయితీ పరులు, సమాజ హితాన్ని కోరే వారికి రాజకీయం పెద్దగా ఆహ్వానం పలకటలేదు, చాలా అడ్డు చేస్తుంది. 2, ఒకవేళ అయినా కూడా దాన్ని తట్టుకుని చేరితే నిజాయితీగా, హేతుబద్ధమైన పద్ధతుల్లో అధికారంలోకి ఎదిగే అవకాశం దొరకదు.
డబ్బులు పంపిణీ చేసి కోట్ల రూపాయలు ఓట్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టి తాత్కాలికమైన తాయిలాలు ప్రకటించి అబద్ధాలు చెప్పి కులం మతం పేరుతో సమాజాన్ని విభజించి అలా చేస్తే తప్ప రాజకీయంగా ఎదగడం కష్టం అవుతున్నారు. సార్ ఇప్పుడు ఫ్రీబీస్ ఇస్తున్నా కూడా లైక్ ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడుతుంటే సో ఈ ఫ్రీబీస్ అనేవి కూడా మన డబ్బులతోనే ఇస్తున్నారు కదా సార్. ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ దేర్ అది పాకెట్. ప్రజలకు అర్థం కావట్లా. మన డబ్బులతో ఇస్తున్నారు ఒకటి. రెండోది ప్రభుత్వం చేయాల్సిన పని మన కాళ్ళ మీద నిలబడడానికి వీలుగా మనకు ఉమ్మడి సౌకర్యాలు అందించడం, మనకు మంచి ప్రమాణాల విద్య, ఉచిత విద్యగా విద్య ఎట్లాగా ఉంది కాగితం మీద, నిజంగా పనికొచ్చే విద్య, మన కాళ్ళ మీద నిలబడే విద్య, ఆ నైపుణ్యాన్ని అందించడం, ఆరోగ్యాన్ని అందరికి అందించడం. అది మర్చిపోయి మనం అనుకుంటున్నాం ప్రజలు కూడా ఏంటంటే నమ్మకం పోయింది. కాబట్టి చచ్చునోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. కాబట్టి ఎలక్షన్లో డబ్బులు పంచితే తీసుకుందాం, ఇష్టం కొట్టేద్దాం. ఎలక్షన్ తర్వాత నెలల్లో ఇస్తామంటున్నారు, కొంత జేబులోకి వస్తుంది కదా. ప్రజలను తప్పడితే లాభం లేదు. ఒక పేదరికం ఉన్న సమాజంలో ఎవరిని ఎన్నుకున్నా నా జీవితంలో పెద్దగా మార్పు లేదు అనుకున్నప్పుడు మీరు ఈ తాత్కాలికమైనటువంటిది ఆశిస్తారు. మన రాజకీయ వ్యవస్థ అక్కడికి వెళ్ళింది. కాబట్టి బాబాసాహెబ్ మాటలు ఎలా అన్వయించుకోవాలంటే అలాంటి సమర్థులు రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగ విలువల కోసం పనిచేసే వాళ్ళు పైకి ఎదిగే అవకాశాన్ని మనం ఇవ్వాలి. అక్కడ వ్యవస్థ నిర్మాణంలో పొరపాట్లు చేశాం. ఎస్ సార్. సో లైక్ మాలాంటి యంగ్స్టర్స్ కానీ చాలామంది ఏం మాట్లాడతారంటే పాలిటిక్స్లోకి వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ సమ్ ఒక బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలి అనే మాట మాట్లాడుతుంటారు సార్. సో డూ యూ రియలీ థింక్ అన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ నీడెడ్ ఫర్ పొలిటికల్ ఎంట్రన్స్ ఆర్ their leadership qualities or their awareness on public problems and policies? Is it fine? దానిందరూ ఇప్పుడు రెండు రకాలుగా చూడాలి. ఒకటి, ప్రజాస్వామ్యంలో పౌరుడికి కూడా నాయకులు పక్కన పెట్టండి, ఓటు వేసే వాళ్ళకు కూడా అసలు ఏమీ తెలియకుండా ఓటు వేస్తే అది ప్రజాస్వామ్యం రాణించదు. కాబట్టి ఎంతో కొంత జ్ఞానం కావాలి, తమ జీవితం పట్ల అవగాహన కావాలి. అవునండి. కాబట్టి అసలు అక్షర జ్ఞానమో లోక జ్ఞానమో ఉండొద్దనేది వాదన మూర్ఖమైన వాదన. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే మీ డిగ్రీ కాగితాలు దానికి కొలమానమా? మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను కొంచెం నిజాయితీగా మాట్లాడుతున్నాను, పచ్చిగాను. మన పిల్లలు ఏ పాపం ఎరగకుండా, వాళ్ళ తప్పేం లేదు, మన ప్రభుత్వాల ఘోర వైఫల్యం వల్ల డిగ్రీ చదువుకున్నా కూడా 180 మందికి దాదాపు ఏమీ తెలియకుండా మనం కాగితాలు డిగ్రీ పనిచేస్తున్నాం. పట్టి కాపీ కొడితే డిగ్రీ గ్యారంటీగా వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసాం. అప్పుడు డిగ్రీ ఒకవేళ పెట్టినా కూడా ఏం జరుగుతుంది? అది ముక్కుబడి. ఇప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళు డిగ్రీ లేవనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. వాళ్ళ 190 మందికి బ్రహ్మాండమైన డిగ్రీలు ఉన్నాయి. అవును. కాబట్టి విద్య కావాలా వద్దా, లోకజ్ఞానం కావాలా వద్దా, ఇంగిత జ్ఞానం కావాలా వద్దా కాదు సమస్య. డిగ్రీల రూపంలో దాని కొలమానం కాగాలి, డిగ్రీల రూపంలో కొలమానం కాదు. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 1956 నుంచి ఇప్పటిదాకా, లేకపోతే 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నిజాం పోయిన 45 తర్వాత ఇక్కడ ప్రభుత్వం వచ్చింది. నా దృష్టిలో అతి గొప్ప ముఖ్యమంత్రి మనకి జనగా వెంగళరావు గారు. ఓకే. ఆయన స్కూల్ పూర్తి చేయాల. స్కూల్ పూర్తి చేయాల. రియలీ? ఆయన పంచాయతీ సర్పంచ్గా చేశారు, సమితి ప్రెసిడెంట్గా చేశారు, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేశారు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా. అపారమైనటువంటి ముందు చూపు, తపన, నిజాయితీ, పాలనా సామర్థ్యం ఉన్న మనిషి. కాబట్టి చదువు వద్దని ఎవరు అనరు. కానీ ఈ డిగ్రీలు కొలమానంగా భావిస్తే మన దేశం అన్న పరిస్థితిలో చాలా పొరపాటు. ఉదాహరణకు వైస్ ఛాన్సలర్ ఉన్నారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, అప్పుడు ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇప్పుడు తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది. ఆ యూనివర్సిటీకి అత్యుత్తమ వైస్ ఛాన్సలర్ రఘుత్తమ రెడ్డి గారు. ఓకే. ఆయన డిగ్రీ పూర్తి చేయాలి. బహుశా ప్రపంచంలోనే డిగ్రీ పూర్తి చేయకుండా వైస్ ఛాన్సలర్ అయిన మనిషి ఆయన ఒక్కడే అంటాడు. అయి ఉండదు సార్. కానీ అత్యుత్తమైన వైస్ ఛాన్సలర్. అంచేత డిగ్రీలు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో మన కొలమానాలు కాదు. చదువొద్దని ఎవరు అనరు, అది మూర్ఖమైన వాదన. కానీ మనం ఈ డిగ్రీ కాగితాలు చూసి చదువు లెక్కట్టి చదువు క్వాలిఫికేషన్ చూస్తే నాయకులు బాగుపడతారు కాబట్టి వాళ్ళందరికీ ఏమని చెప్పనేది కొంచెం లోతుగా ఆలోచన చేసే వాదన కాదు. అండ్ రాజకీయాల్లో చూసుకుంటే కుటుంబ వారసత్వం అన్నది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ సార్. అండ్ మన నెపోటిజం ఇన్ రాజకీయాల్లో పాలిటిక్స్. మన రాజకీయాల్లో 4 అర్హతలు చూస్తున్నారు. మొట్టమొదటి క్వశ్చన్, అన్నా నాకు సీటు కావాలని చెప్పంటే ఎంత ఖర్చు పెడతా ఉన్నాడు.
అవునండి. ఎవరినైనా అడగండి మీరు. ఇందులో రహస్యం ఏముంది? ఒక 30, 40 కోట్లు ఖర్చు పెడతానన్నా అని చెప్పంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇట్స్ బేసిక్ ఎంట్రీ. నేను దేశం కోసం వస్తానన్నా, పార్టీకి చాలా లాయర్ అన్నా, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నానన్నా, నేను ఖర్చు పెట్టలేనన్నా, నేను కానీ ప్రజలకు సేవ చేస్తానమ్మా అంటే చూద్దానన్నా వెళ్ళిపోవచ్చు. అవును. రెండో క్వశ్చన్ అదైన తర్వాత నీకు కులం ఏంటి? అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ కులం అది కొంత కొంత అనివార్యము, కొంత అనవసరంగా తీసి పెట్టుకుంటున్నాం. మూడో ప్రశ్న ఎవరు కొడుకువి? వాళ్ళు కూతుళ్ళు ఎక్కువ ఉండరు, వాళ్ళకి ఛాన్స్ లేదు కదా. రేపు ఏదో మహిళలకి రాజ్యాంగబద్ధంగా అవకాశం వచ్చిన తర్వాత వస్తుంది కానీ. కాబట్టి నీ తల్లిదండ్రులు, నీ పుట్టు పూర్వోత్తరాలు, పెడిగ్రీ, మీరు చెప్పారు వంశపారంపర్యం. ఇవన్నీ అయిన తర్వాత నాలుగో ప్రశ్న వాళ్ళు చూసేది కొంచెం అదనంగా క్వాలిఫికేషన్ అంటే కొంచెం 100 మంది నా వెనకాల తిరుగుతారన్నా, వాళ్ళు ఏ పని చేస్తారో అడగబోకండి. వాళ్ళు పోయి గుండాలుగా మామూలు వసూలు చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. నాకు 100 మంది ఉన్నారు నాకు. నేను చెప్పగానే రే రండిరా అంటే వచ్చేస్తారు. ఈ 4 అర్హతలైనమాట. ఓకే. మరి అలా ఉన్నప్పుడు ఇందాక అనుకున్నాం, సమర్థులు, నిజాయితీపరులు, సమాజ హితాన్ని కోరేవారు వాళ్ళని కాకుండా ఇలాంటి వాళ్ళు వస్తే ఎన్నికల్లో గెలుస్తాం అన్న పరిస్థితి ఏర్పాటు చేసిన తర్వాత మరి మీకు సమర్థులు, నిజాయితీపరులు ఎట్లా వస్తారు? ఇలాంటి వాళ్ళు ఈ రకంగా ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ వల్ల మంచి పాలన ఎట్లా వస్తుంది? ఓ విత్తు ముందా చెట్టు ముందా సమస్య. ఓకే. సార్ ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ డే పాలిటిక్స్ మనం చూసుకుంటే, ప్రతి దగ్గర కూడా ఏంటంటే, ఒక వ్యక్తి ఆరాధన అనేది ఎక్కువైపోతుంది సార్. అంటే ఒక లీడర్‌ని తీసుకుంటే, ఆ లీడర్ అంటే పార్టీ సిద్ధాంతాలు ఏముంటున్నాయి? లేదంటే వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ ద పార్టీ అనేది ఆలోచించకుండా ఐ బిలీవ్ ఇన్ ఎ లీడర్. ఆ లీడర్ ఏం చెప్తే అది వింటాను నేను అనేది. సో, మన భారతీయ సామాజిక పరిస్థితులు గాని, రాజకీయ పరిస్థితులు గాని, ఈస్ దిస్ కరెక్ట్ సార్? మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మాట చాలా స్పష్టంగా నేను చెప్పానుగా ఆనాడు ప్రసంగంలో, ఇది ఒక కీలకమైన మాట అని చెప్పింది. వ్యక్తి ఆరాధన ఎక్కువగా ఉన్న దేశం, ప్రజాస్వామ్యము, వ్యక్తి ఆరాధన 2 కలిసి ఉండవు ఎప్పుడు కూడా. మనకేంటంటే మన సంప్రదాయంలో కొంచెం పెద్దల్ని అతి ఎక్కువ పెద్దల్ని గౌరవించడం మంచిది, వద్దని నేను అంటలేదు. కానీ కొంచెం అతి ఎక్కువ. వాళ్ళు కూడా కొంచెం ఒక స్థాయి దాటిన తర్వాత అధికారంలో కానీ, లేకపోతే డబ్బులో కానీ, లేకపోతే వయసులో కానీ పాదాభివందనం చేస్తే వాళ్ళు సంతోషపడతారు. ఈ పాదాభివందనాలు, అతి వినయాలు మన సమాజంలో కొంచెం దానిలో కొంత కొంత మంచిది. అతి వినయం మంచిది కాదు కానీ వినయం తప్పు కాదు. పెద్దలను, జ్ఞానం ఉన్న వాళ్ళని గౌరవించడం తప్పు కాదు. తల్లిదండ్రులను గౌరవించడం తప్పు కాదు. గురువుని గౌరవించడం తప్పు కాదు. కానీ మనం అతి ఎక్కువైంది. అవును. భయపెట్టేసి వాళ్ళని వంచేసిన తత్వం మన దేశంలో ఉంది. మన రాజకీయం కూడా దాన్ని బాగా ఒళ్ళు పట్టించుకుని అంబేద్కర్ చెప్పిన మాటని పరిచయం పెట్టి వ్యక్తి పూజను బాగా పెంచాం. దానిలో 2-3 రకాలు ఉన్నాయి. ఒక రకం ఏమిటి? అధికారంలో ఉన్నవాడు అధికారం మొత్తాన్ని తన చేతిలోనే పెట్టుకుని, ఆ అధికారంలో ఉన్నవాడికి మనం తల ఉంచి కాలు మొక్కకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నాకే పని కాదు అన్న భావన తీసుకొచ్చాం. యెస్ సార్. దాంతో కొంచెం పూజించే తప్ప మరి లేదు. 2, ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వకుండా, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వకుండా కుహనా సోషలిజం, నిజమైన సోషలిజం కాదు అది, నిజమైన సామ్యవాదం కాదు, దొంగ సామ్యవాదాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి గుత్తాధిపత్యం, మొనోపలి ఇచ్చి మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు లేకుండా చేసి ప్రతిదానికి ప్రభుత్వమే ఆధారపడేటువంటి తత్వం. నాకు సిమెంట్ కావాలంటే మీ దగ్గర అడగాలి, స్టీల్ కావాలంటే మిమ్మల్ని అడగాలి, మరొకటి కావాలంటే మీ దగ్గర రావాలి, ఏం చేయాలన్నా మీ పర్మిషన్ కావాలి, లైసెన్స్ కావాలా, కోటా కావాలా. దాంతో ప్రజల్ని పూర్తిగా బానిసలుగా మార్చేశారు. ఇది రెండో సమస్య. మూడోది ఏమైంది? మీరు ఇప్పుడు నిన్న మొన్న కూడా చూసాను నేను అక్కడ, ప్రతిరోజు కనిపిస్తాయి మనకి, మీరు బయటకు వెళ్తే కనిపిస్తాయి. ఎవరో ముక్కు మొహంది వినోడు పెద్ద కట్అవుట్ ఉంటుంది. మా అన్న అంటే చూస్తే ఆ భాష చూస్తే మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు అనుకుంటాం. జ్ఞానధనుడు, త్యాగధనుడు, దేశానికి ఆయన లేకపోతే దేశం మునిగిపోతుంది, ఇంతకంటే ఓపాడు జన్మదినము మనమోటు. ఈ కండూటి అక్కడి నుంచి విచిత్రం, దాన్ని మనం పెద్దగా సహిస్తున్నాం, వదిలేస్తున్నాం. ఈ కారణాల వల్ల ఒక ఆర్భాటమైన నాయకత్వం. అమెరికా రాష్ట్రపతిగా జిమ్మీ కార్టర్ పనిచేశారు. అమెరికా రాష్ట్రపతి అంటే ప్రపంచంలో మరి చాలా అత్యున్నతమైన పదవుల్లో ఒకటి కదా. అవునండి. రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత ఆయన మామూలుగా సూపర్ మార్కెట్కి తను స్వయంగా వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నారు. ఓహ్!
తను స్వయంగా వెళ్ళి తెచ్చుకున్నాడు. మీకు గుర్తుండి ఉంటుంది ప్రధానమంత్రి ఒలఫ్ పామే అని చెప్పని స్వీడన్‌లో. అవును. భార్యతో సినిమాకెళ్ళి రోడ్డు మీద నడిచెళ్తుంటే ప్రధానమంత్రి పదవిలో ఉండగా ఓకే. రోడ్డు మీద నడిచెళ్తుంటే ఎవడొచ్చి కాల్చేసాడు ఆయన్ని, చంపేసాడు. ఓహ్! ఒక ప్రధానమంత్రి ఏ ఆర్భాటం లేకుండా సినిమాకెళ్ళి భార్యతో రోడ్డు మీద నడుస్తున్నాడట. అలాగే స్వీడన్‌లో నేను అనుకుంటాను ఒక కేబినెట్ మంత్రి కొన్నేళ్ల క్రితం రాజీనామా చేశాడు. ఎందుకు అని చెప్పంటే, నేను స్టాక్‌హోమ్ రాజధాని అయితే రాజధానికి 100 మైళ్ళ దూరంలో ఉండాల్సొస్తుంది నేను. ఇక్కడ స్టాక్‌హోమ్‌లో ఇంట్లో ఉండే శక్తి నాకు లేదు. గవర్నమెంట్ ఏమి ఇల్లు ఇవ్వల. కేబినెట్ మంత్రి. దేశ కేబినెట్ మంత్రి. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటి. అవునండి. రోజు నేను డ్రైవ్ చేసుకెళ్ళాలంటే నేను భరించలేను. టైం అంతా పోతుంది. ఎనర్జీ అంతా పోతుంది. ట్రైన్‌కొచ్చి నాకు గంట, 2 గంటలు రావడం 2 గంటలు పోతుంది. ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. నేను చూసుకోలేకపోతున్నాను. నా కుటుంబాన్ని చూసుకోవాలని వెళ్ళిపోయాడు. మన దేశంలో మండల ప్రెసిడెంట్ రాజీనామా చేస్తారు అట్లాగా? చేయరు. అంటే పదవిని పూజించేటువంటి లక్షణాలను మనం అది కేవలం అధికారం వాళ్ళదే కాదు. సమాజంలో కూడా అధికారాన్ని పూజించే తత్వం శృతి మించి ఈ దేశంలో ఉన్నది. ఎందుకంటే ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ఇంక బయటపడలేం. ఫ్యూడల్ వ్యవస్థలో అధికారం వ్యక్తిగతం. అది అధికారం వ్యవస్థాగతం కాదు. సమాజం కోసం కాదు. రాజు మొత్తం వాడిదే. రాజ్యం అంతా వాడిదే. వాడు ఏదైనా చేయొచ్చు. ఒక పిల్ల నచ్చితే నాకు కావాలంటే పిల్ల వెళ్ళిపోవాలండి. ఒక ఇల్లు నచ్చితే ఇది కావాలంటే ఇల్లు ఇచ్చేయాలి వాడికి. అది రాజరికం. ఇంకా దాని నుంచి పూర్తిగా బయటపడలేం మనం. అందుకనే అధికారాన్ని వికేంద్రీకరించాలి. ఎక్కడ ఏ మండలానికి ఆ మండలం, ఏ పట్టణానికి ఆ పట్టణం, ఎక్కడికక్కడ ఏ వార్డుకి ఆ వార్డు. వీళ్ళకి అధికారం వచ్చేస్తే వాడు మనలాంటి వాడే అక్కడ ఉంటాడు. అవును. ఎవరో పెద్దోడు మనకు అందనివాడు, మనం ఊహించలేనివాడు అక్కడ ఉండడం అది సరైన పద్ధతి. మన దేశంలో అధికార కేంద్రీకరణ ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేనంత ఎక్కువగా ఉన్నది. చివరికి చైనా లాంటి నియంతృత్వ దేశంలో మనకంటే అధికార వికేంద్రీకరణ చాలా ఎక్కువ. కాబట్టి మీరు మార్చాలి. యెస్ సార్. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్తుండగా లైక్ అధికార వికేంద్రీకరణ. సో, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ పంచాయతీ వ్యవస్థను బలపరిస్తే లైక్ ఇట్ కెన్ పంచాయతీలు, మున్సిపాలిటీలు పంచాయతీస్ గాని, మున్సిపాలిటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు కావక్కర్లా. అక్కడ ఏంటంటే పెద్ద చేద్దాం. ఒక 10 గ్రామాలు కలిపి 20-30 వేల జనాభాతో చేద్దాం. కౌంటీ లాగానో మరొకటి. కానీ అక్కడ నిర్ణయాలు అక్కడ అయిపోవాలి. యెస్ సార్. అక్కడ నిర్ణయాలు అక్కడ అయిపోవాలి. సార్ ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ గాని లేకపోతే రీసెంట్ టైమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గారు చార్జ్ తీసుకున్నాక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌కి గ్రామ సభలనేవి నిర్వహించి రికార్డ్ స్థాయిలో ఎక్కడ నిర్ణయాలు అక్కడే తీసుకోవడం అనేది లైక్ ఇట్ వాస్ ఎ రికార్డ్ సార్. సో, ఇంకా రెవల్యూషనరీ స్టెప్స్ ఇంకా ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను వాడిని పవన్ కళ్యాణ్ గారు చేస్తుందని మనసారా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. కానీ ఇవి చాలదు. 3 కావాలి. ఒకటి పంచాయతీలకి లేకపోతే మున్సిపాలిటీలకి మొత్తం కలిపి స్థానిక ప్రభుత్వాలకి వాళ్ళు పెట్టే ఖర్చు ఒకసారి మీరు చూస్తే ₹100 మన దేశంలో ప్రభుత్వం ఖర్చు పెడితే స్థానిక ప్రభుత్వాలు, మూడో అంచె ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్ అన్నీ కలిపి ₹3 ఖర్చు పెడుతున్నాం. ₹60 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ₹35-36 జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. చైనాలో ఈ స్థానిక ప్రభుత్వం, మూడో అంచె ప్రభుత్వం పెట్టే ఖర్చు ₹51 వందలు. ఓకే. ఈ ₹3 లోపలే తంటాలు పెడుతున్నాం మనం. ఇది పెంచకపోతే దాంతోపాటు పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీ చేసే పనులంటికి పూర్తిగా బాధ్యత, అధికారం, జవాబుదారితనంతో కలిసి పడుకోకపోతే మీకు పని జరగదు. ఇది మొట్టమొదటి. రెండోది కేరళని మీరు తీసుకుంటే సగటున ఒక పంచాయతీ 25-30 వేల జనాభా ఉంది. దేశం మొత్తంలో సమర్థంగా నడుస్తున్న స్థానిక ప్రభుత్వాలు కేరళలో. అవునండి. కానీ అవి నడవాలంటే ఈ కులం సాంప్రదాయంగా వచ్చిన కులం అన్నదే ప్రతి గ్రామంలో కూడా దాని నుంచి బయటకు తీసిపోయే రాజకీయం కావాలి. ఆ ఊరికే పరిమితం చేస్తే అక్కడ ఈ కులం వాడు ఇక్కడ ఉంటాడు, ఈ కులం ఇక్కడ ఉంటాడు, ఆ కులం ఇక్కడ ఉంటాడు, దళితులు వేరేసినట్టుగా దూరంగా ఉంటారు. మీరు ప్రజాస్వామ్యం పేరుకు పెట్టినా కూడా ఆ కులస్వామ్యం ఉంటుంది. అవును. అదే 10-15 గ్రామాలు కలిపేస్తారనుకోండి, ఒకటి ఎకానమీస్ ఆఫ్ స్కేల్. యెస్ సార్.
మరి ఎక్కువ సంఖ్య వచ్చేసరికి మీకు డబ్బులు ఉంటాయి. దాన్ని సమర్థంగా వినియోగించవచ్చు. ఆఫీస్ కానీ, మెకనైజేషన్ అలాంటి రకరకాలు. 2 ఈ కులం ప్రభావం నుంచి బయటపడి కొంచెం మంచి ఇది వస్తుంది. మూడోది మంచి నాయకత్వం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా చేయాలని కోరుకుంటే తెలంగాణలో గానీ, నేను చాలా కాలం క్రితమే ప్రతిపాదించాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగానే ఆయనతో కూర్చొని ప్రతిపాదించాను. ఆయన నన్నే కోరారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మీరే ఒప్పించండి ఇది చేద్దామని చెప్పాను. ఈ పార్టీలు ఆ వంక ఈ వంక పెట్టి అలా పోస్ట్‌పోన్ చేశారు. సో, కనీసం 10, 15,000 జనాభా ఉండేట్టుగా పంచాయతీలను, ప్రాథమిక స్థాయిలో పంచాయతీలను కలపడం ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కోసం. లేకపోతే నాయకత్వం దొరకదు మీకు. గ్రామాల్లో ఇవాళ కాస్త ఆర్థికంగా ఎదగాలని కోరిక ఉన్నవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు గ్రామాల్లో ఉంటున్నారా? లేదా? ఎందుకంటే గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ వివిధ కారణాల వల్ల స్తంభించిపోయింది. మరి నాయకత్వం ఎట్లా వస్తుంది? అలాగే గ్రామాలు ఒకప్పుడు స్వయం పోషకంగా ఉండేవి. ఉన్నంతలో ఏంటంటే పెద్ద డబ్బులు లేకపోయినా కూడా పౌరుషంగా ఉండేవాళ్ళు. అవును. ఆ ఊళ్ళో మా తాతగారు వీళ్ళంతా కలిసి అన్ని ఊళ్ళో అలా జరిగింది. ఆ రోజుల్లో ఎకరాకి రూ. 25 వాళ్ళు వేసుకొని స్కూల్ కట్టుకున్నారు. ఇవాళ ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అన్నీ ఏదైనా ఎవరిని ఇస్తారేమో అని ఇచ్చే పరిస్థితి, చేయి చాచే పరిస్థితి తీసుకొచ్చాం. అదే పెద్దది చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాం. యెస్ సార్. మూడోది నిజమైన అధికారాలను అక్కడికి బదిలీ చేయాలి. జవాబుదారితనం మీ చేతిలో పెట్టుకోండి. అధికారం ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనమని అంటలా. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం గట్టిగా, కఠినంగా తప్పు చేస్తే శిక్షించండి, దండించండి, పర్యవేక్షించండి. జవాబుదారితనం పెట్టండి. సిటిజన్ స్టార్టర్లు పెట్టండి. టైంకి పని కాకపోతే పెనాల్టీలు వేసి ఏర్పాటు చేయండి. కానీ నిజమైన అధికారం బాధ్యత ఇచ్చేయండి. జనానికి అర్థం కావాలా. దాలేందర్‌కి నేను ఓటేస్తే దాలేందర్ దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది. అవ్వకపోతే తప్పయింది. అయితే ఆయన బాగా చేశాడు. అది అర్థమైందనుకోండి, ఓటు వేయడం కూడా నేర్చుకుంటారు. యెస్ సార్. ఇప్పుడు గుడ్డెద్దు చెవిలో పట్టేట్టు ఓటేస్తున్నాం. ఎవరికి ఎందుకు చేస్తున్నామో తెలీదు. పంచాయతీకి, పార్లమెంట్‌కి తేడా తెలియకుండా ఓటేస్తున్నాం. అవునండి. పార్లమెంట్ సభ్యుడిని పంచాయతీ పనులు అడుగుతున్నాం. అసెంబ్లీ ఎమ్మెల్యేని పంచాయతీలో నీళ్లు కూర్చో అడుగుతున్నాం. యెస్ సార్. గందరగోళం. ఓటు ఉందగాని ఉత్సాహంగా ఎందుకు ఓటేస్తున్నామో అర్థం కాని పరిస్థితులు. ఈ 3 చేస్తే అప్పుడు నిజమైన ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్నంతలో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మౌలికంగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. కఠిన నిర్ణయం. పంచాయతీల సంఖ్యను పెంచడము, అక్కడికి వనరుల్ని రాష్ట్రం నుంచి ఎలాగ జాతీయ స్థాయి నుంచి మీకు రాష్ట్రానికి వస్తున్నాయి కదా డబ్బులు. అవును. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రానికి దాదాపుగా 55% డబ్బులు అక్కడికి వచ్చే పన్నులు మొత్తం ఇక్కడ రాష్ట్రాలకు వస్తుంది వివిధ రూపాల్లో. అత్యధికంగా వచ్చేది ఫైనాన్స్ కమిషను. అవును. తర్వాత స్థానిక ప్రభుత్వాల గ్రాంట్లు కూడా నేను చెప్పి రూ. 3 అక్కడి నుంచి రావడంలో ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు ఇవ్వట్లా ఏమి. అవును. మరి కేంద్ర ప్రతిపాదిత పథకాలు, ఇతరమైనటువంటి గ్రాంట్లు ఇవన్నీ కలిపితే 55% వస్తుంది. యెస్ సార్. ఇక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాలకి మొండి చెయ్యి. మరి అక్కడి నుంచి మాకు రావాలని కోరితే ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు ఎవరు? అక్కడ కదా ప్రజలు ఉంది అసలు. యెస్ సార్. కాబట్టి వనరులు, రెండోది పూర్తిగా అధికారాన్ని, బాధ్యతలను అప్పగించి జవాబుదారితనం చూడటము, మూడోది సైజ్ పెంచడము, స్కేలింగ్. ఈ 3 చేస్తే కొంతకాలం ఓపికగా చూడాలి. ఎందుకంటే చాలా చెడగొట్టాం ఆ వ్యవస్థను. అప్పుడు గొప్ప నాయకత్వం వస్తుంది. ఎన్నో సందర్భాలు నేను చూశాను. చాలా ఆసక్తితో వచ్చారు. ఉస్సురు అన్నిటి తర్వాత వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడేమీ పనిచేసే అవకాశం కనిపించట్లా. గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు వచ్చారు. మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు వచ్చారు. మా ఊరు బాగు చేసుకుందాం అని చెప్పాను. చేరిన తర్వాత నిరాశపడిపోయారు. చాలా కొద్ది మందే ఏదైనా చేయగలిగినారు. అలా కాకుండా ఎవరైనా మంచి పని చేసే అవకాశాన్ని కల్పించాలి. యెస్ సార్. సో, ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ ఒక లిమిట్ పెడుతుంది సార్. ఒక కాన్స్టిట్యుయెన్సీలో మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇంత లిమిట్ ఉంటుంది. లేదా ఎంపీగా పోటీ చేస్తే మీ ఎక్స్‌పెండిచర్ లిమిట్ ఇంత ఉంటుందని. బట్ ఏ రోజు కూడా దాన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోవట్లేదు. దే ఆర్ క్రాసింగ్ ద లిమిట్ మల్టిపుల్ టైమ్స్. మీరు చెప్పినట్టుగా రూ. 100 లిమిట్ అయితే 150 కాదు ఖర్చు పెడుతోంది. రూ. 100 లిమిట్ అయితే 3,000 నుంచి 4,000 ఖర్చు పెడుతుంది. అవును సార్. వాళ్ళ అసెంబ్లీ లిమిట్ నాకు ప్రస్తుతం గుర్తులేదు. ఎంత ఉంది ప్రస్తుతం? ఐ థింక్ సమ్‌వేర్ అరౌండ్ 40-50 లాక్స్. అదివరకు 28 ఉండేది. అంతకుముందు 1.5 లక్షల నుంచి నేను చూశాను నేను. 40, 50 ఉంటుంది. తెలుగునాట ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సగటున 25, 30 కోట్లు. మరీ కాంపిటీషన్ ఎక్కువున్న కాన్స్టిట్యుయెన్సీస్ అయితే 50, 60s. ఒక నియోజకవర్గంలో ఈ మధ్య ఎమ్మెల్యే గారు నన్ను కలిస్తే ఎంత ఖర్చు అయింది మీకంటే 100 కోట్లు అని చెప్పాడు ఆయన. ఓకే. 100 కొద్ది చాలా అరుదు. కానీ 20, 30 కోట్లు మామూలు. ఆన్ అన్ యావరేజ్. మనందరికీ తెలుసు. అవును సార్. కాబట్టి ఏదో 40 కోట్లు లిమిట్ పెడితే 40 లక్షలు లిమిట్ పెడితే 50 లక్షలు ఖర్చు పెట్టడం కాదు. 40 లక్షలు లిమిట్ పెడితే 40 కోట్లు ఖర్చు పెడుతున్నాం. యెస్ సార్.
మరి దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మినహాయిస్తే ఇది చాలా విచిత్రమైనది. మరి విజయం తమిళనాడులో ఒక రకంగా మార్పుకు ఒక చిన్న మొలక. వచ్చే 15-20 ఏళ్ళలో మారుతుందని ఆశ. యెస్ సార్. ఆ మారాలని ఆశతోనే లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేశాం. సమాజం ఇంకా సిద్ధంగా లేదు అన్నాడు. బహుశా వచ్చే 10-15 ఏళ్ళు మనందరం కష్టపడితే ప్రజల్లో కొంచెం ఇది కాదు, రాజకీయం మారకపోతే మన బతుకులు ఏమిటని చెప్పిన ఆలోచన పెరిగితే, యువత ముఖ్యంగా పూనుకుంటే కొత్త తరం రాజకీయం కొంచెం ఏ రకమైన ఈ దుష్టపోకళ్ళు ఉన్నాయో దాన్ని పోగొట్టేసి వచ్చే రాజకీయానికి అవకాశం కనిపిస్తుంది. దాన్ని కాపాడుకోవాలి. యెస్ సార్. సార్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు 2009 ఎలక్షన్‌లో కంటెస్ట్ చేసేటప్పుడు లైక్ వాట్ వాస్ ద ఎక్స్‌పెండిచర్ లిమిట్ అప్పుడు మీకెంత ఖర్చయింది సార్? ఆనాడు మాకు లిమిట్ ఉన్నది, ఇప్పుడు నాకు గుర్తు రావటం లేదు, 28 లక్షలు పెట్టినట్టున్నారు ఆనాడు. నేను ఖర్చు పెట్టిన 4,50,000 రూపాయలు. రియల్లీ సార్? 4,50,000 రూపాయలు. ఒక్క పైసా అదనంగా ఖర్చు కాలేదు. ఒకరోజు నా పక్కన ఒక ఆయన కూర్చున్నారు. పేరు కూడా చెప్తాను. వడ్డేపల్లి నరసింహరావు గారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఏమండి మీ పేరేంటి అన్నాను. నా పేరు నరసింహరావు సార్ అన్నారు. మీరేం చేస్తుంటారని అడిగారు. సార్ మీ మీద పోటీ చేసి 35 కోట్లు ఖర్చు పెట్టాను సార్ నేను అంటే. నిజంగా నాకు తెలియదు. ఆయన పేరు విన్నాను తప్ప నాకేం తెలియదు. నేను కూడా మొహం కూడా గుర్తు నాకు తెలియదు. నేను సారీ అండి, నాకు మీ మీద నేను పోటీ చేయాలని చేయలేదు, ఒక లక్ష్యం కోసం చేశాను, మీకు నష్టం కలిగితే ఐఎమ్ వెరీ సారీ అంటే. పాపం చాలా పెద్ద మనసుతో లేదు సార్, జనం అంతా కూడా కావాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి, నువ్వు గెలిచి రాకట నీకెందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పదవి అని చెప్పి పదవి కూడా చెప్పేశారు నాకు. విశ్వ ప్రయత్నం చేశాను. 6,35 కోట్లు అంటే చిన్న కూడా మొత్తం కాదు సార్. ఇంకొక క్యాండిడేట్ 18 కోట్లు పెట్టారు, మూడో పార్టీ క్యాండిడేట్. కానీ ఇప్పుడు వాళ్ళని తప్పడితే లాభం లేదు. ఎన్నికల వ్యవస్థ మారకుండా ఇది మారడం చాలా కష్టం. లేదంటే తమిళనాడులో జరిగిన రీతిన కాలక్రమేణా 15-20 ఏళ్లలో ప్రజల్లో చైతన్యం పెరిగి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, తమిళనాడు కూడా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో స్పందించారు. గ్రామాల్లో ఇంకొంచెం కష్టమవుతుంది. దీనివల్ల మన బిడ్డలు నాశనం అవుతున్నారు. మంచి వాళ్ళని, సమర్థుల్ని డబ్బులతో నిమిత్తం లేకుండా ఎన్నుకోవాలి. ఎన్నికల తర్వాత మంచి పైగా ఏర్పాటు కూడా కావాలి. ఎన్నికైన తర్వాత నాకు మంచి జరగకపోతే మంచి వాళ్ళు ఎన్నుకుంటే నేను కూర అనుకుంటాను. నాకు కావాలి కదా. కాబట్టి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఎన్నికల వ్యవస్థను మారిస్తే చాలా వేగంగా జరుగుతుంది. యెస్ సార్. మార్చుకుంటే నెమ్మదిగా జరుగుతుంది. యెస్ సార్. అండ్ మీరు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఫర్ ద ఫస్ట్ టైం మీరు అసెంబ్లీలో అటెండ్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అండ్ మీ టర్మ్ ఆఫ్ 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా మీ ఎక్స్‌పీరియన్సెస్‌లో వాట్ డు యూ ఫీల్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ సార్? అంటే ఇప్పుడు 3 విషయాలున్నాయి. ఒకటి, మనందరి మనసులో ఏముందంటే అక్కడ కూర్చున్నంత రాక్షసులు, ఇది దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం. నాకు ఏనాడు ఆ భ్రమం లేదు. నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి పాలనలో కానీ, ప్రజాజీవనంలో కానీ, వీళ్ళలో చాలామంది తెలిసిన వాళ్ళు, ఉన్నత స్థాయిలో నాయకులందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏనాడు నేను రాక్షసులాగా చూడను. వాళ్ళు అలాగే కొన్ని సందర్భాల్లో ఒంటరితనం అనిపించినా కూడా చాలా ఆప్యాయతతో నన్ను చూస్తున్నారు. అంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సింది, రాజకీయంలో ఉన్నవాళ్ళు దేశాన్ని దోచుకుందామన్నా చెరగొడదామన్నా రాలేదు. ఏదో ఒక కీర్తి చేద్దాం, పేరు తెచ్చుకుందాం అన్న కోరిక లేకపోతే దానిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ మాత్రం డబ్బులు బయట పెడితే, ఆ కష్టం బయట పెడితే అంతకంటే ఎక్కువ సంపాదించడం. అవును సార్. మనం అది మర్చిపోతున్నాం. మనం వాళ్ళ రాక్షసుల్లాగా చూస్తున్నాం. వ్యవస్థకి వాళ్ళంతా బందీ. రెండోది, దానికి ఉదాహరణ, నేను ఏకసభ్య పార్టీ నాది, ఒక్కనే. అవును. మరి ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం బట్టి కదా మీకు ఇచ్చేటువంటి సమయం కానీ ఇంకోటి కానీ. అంతేగాని నాకు, నేను గొప్పవాడిని కాబట్టి నాకు టైం ఎక్కువ అని అడిగే హక్కు మీకు లేదు కదా. ఇలా ఖచ్చితంగా. కాబట్టి నాకు వచ్చేది 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాయి. కానీ సభలో అందరు సభ్యులు పూనుకుని నన్ను మాట్లాడినిచ్చేవాళ్ళు. స్పీకర్ గారు మీ టైం అయిపోయిందని లేసారి మాట్లాడినాను అనేవాడు. చివరికి ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు ఎంత టైం ఇచ్చారు, నాకు ఆ తర్వాత అంత టైం ఇచ్చారు. వాళ్ళు ఆ టైంని రాజకీయంగా వాళ్ళ మీద తట్లు చాపనార్థాల్లో గడిచిపోతుంది. నా టైం అట్లా కాదు కాబట్టి వాళ్ళకంటే ప్రభావశీలంగా ఇప్పటికి కూడా ఆనాడు నేను చేసిన ప్రసంగాలు కానీ, నా ఇంటర్వెన్షన్స్ కానీ చాలా రికార్డ్ అంతా ఉంది పబ్లిక్. కాబట్టి మీరు ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసే అవకాశం గణనీయంగా వారి వల్ల. అంటే వాళ్ళంతా మళ్ళీ చెప్తాయి అన్నమాట, రాజకీయంలో ఉన్న వాళ్ళని దుర్మార్గులుగా చిత్రించే దేశాన్ని బాగు చేద్దాం కూడా చాలా పొరపాటు. వ్యవస్థగా బందీలు అన్నారు. 3, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అవునండి. అయినా కూడా ఆ రోజుల్లో 1,500 కోట్ల రూపాయల పని నా నియోజకవర్గంలో తీయించగలిగాను. బహుశా రాష్ట్రం మొత్తంలో అతి ఎక్కువ పని అయింది.
ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎక్కువ అయ్యుండొచ్చు మన దగ్గర. బలం అంతా వాళ్ళ దగ్గర ఉంది. 1500 కోట్ల రూపాయలు. కొత్త పద్ధతిలో. మామూలు పద్ధతులు ఏంటి? పైరవి, హైదరాబాద్‌లో పైరవి అంటాం కదా! అవును. పైరవి. తర్వాత పెళ్ళిళ్ళకి పేరెంటాలుగా పోవటం, పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ చేయటం. ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేసి అదే భూములు కబ్జా చేయడం. భూములు కబ్జా కాకుండా ఆపం. హైదరాబాద్ నగరంలో లేక్స్ అన్నీ కూడా ఆనాడే సర్వే చేయించి నేను నా నియోజకవర్గంలోనే కాకుండా వాటికి నా నియోజకవర్గంలో అయితే వాటికి బౌండరీ వేయించి ఏర్పాటు చేశాను కబ్జాలు లేకుండా. అలాగే 8,000 మంది మనకి ఈ మహిళలు ఈ శానిటరీ వర్కర్స్ ఉన్నారు. అవునండి. ఈ సంఘాలకు ఇచ్చారు. దానిలో బోలెడంత అవినీతి ఉండేది. వాళ్ళకి ఇచ్చే జీతంలో కూడా వాళ్ళు డబ్బులు పుచ్చుకొని ఇచ్చేవారు. ఓకే. తర్వాత ఈ అవినీతిలో భాగంగా దొంగ పేర్లు ఉండేవి. ఇవన్నీ తీసేసి బ్యాంక్ అకౌంట్లు పెట్టి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ మొత్తం సిటీ మొత్తానికి నా వల్ల జరిగిందన్నారు. ఓహ్! కృష్ణా ఫేజ్ 3 నేనాడు గట్టిగా పోరాటం వల్ల వచ్చింది ప్రాణాలు. ఓకే సార్. సో, ఇలా రకరకాలుగా చాలా పనులు జరిగినాయి. ఇంకా చాలా జరగాలి. మంచి వ్యవస్థలు ఇంకా చాలా జరగాలి. కానీ ఆ పరిమితి లోపల బహుశా అతి ఎక్కువ ఫలితాలు సాధించినాను. ఇప్పుడు కూకట్పల్లి ఫ్లైఓవర్ ఉంది. అవునండి. మీకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి మీకు ఇక్కడికి వచ్చేది హైటెక్ సిటీ. అవునండి. ఆ ఫ్లైఓవరు నా నియోజకవర్గంలో కూడా లేదు. కొంత భాగం నా నియోజకవర్గంలో ఉంటుంది అంతే. కానీ నేను స్వయంగా ప్రతిరోజు వెళ్ళాను. అలాగే ఇక్కడ ఈ బర్కత్పురాకి వెళ్ళే రోడ్డు ఉన్నది. అవును. ఈ బేగంపేట. అవునండి. బేగంపేట పబ్లిక్ స్కూల్ పక్కనే రోడ్డు ఉంది. అవును సార్. ఆ రోడ్డు నేనుండగా చేయించాను. అలాగా మొత్తం ఆ రోడ్లు కానీ, ట్రాఫిక్ కానీ, రోడ్డు కానీ ఉన్న పరిస్థితుల్లో, పరిమితుల లోపల అతి ఎక్కువ ఫలితాలు సాధించగలిగాం. యెస్ సార్. ఇవి సరిపోతాయో చాలా. ఎట్లాగైతే ప్రభుత్వాధికారిగా 100లో 30 జరిగితే సంతోషపడే పరిస్థితి ఉన్నదో ఇక్కడ కూడా అలా అనుకోవాలి. వ్యవస్థ సరిగ్గా ఉంటే ఇంకా చాలా ఫలితాలు సాధించాం. యెస్ సార్. కానీ ఒక రాజకీయంలో ఈ పద్ధతులు మార్చి అబద్ధాలు ఆడకుండా, అవినీతికి పాల్పడకుండా, పైరవీలు చేయకుండా, పోలీస్ కేసుల్లో జోక్యం చేసుకోకుండా, మనం వ్యవస్థలో ఉన్నంతలో మంచి ఫలితాలు ఎలా సాధించవచ్చో ఒక ఉదాహరణ ఆచరణలో చూపెట్టే ప్రయత్నం. యెస్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో మీరేంటంటే ఒక ఎమ్మెల్యే ఏం చేయకూడదు అని చెప్పేటట్టుగా ఒక లిస్ట్ డౌన్ చేశారు సార్ ఇప్పుడు షార్ట్‌గా. సో, ఏం చేయాలో కూడా ఉంది. సో ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం అంటారు సార్. సో, ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యే వెళ్ళకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ అగైన్స్ట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ సార్. నేను ప్రతిరోజు వెళ్ళాను. ఒక్కరోజు వాకౌట్ చేయాలి. అసలు వాట్ ఇస్ ద క్వశ్చన్? ఒక్కసారి మా నాన్నగారు పోతే ఒక్కరోజు నేను వెళ్ళాను. ఓకే. అసెంబ్లీ సెషన్లో ఉంటే పోయిన రోజు నేను వెళ్ళాను. అదర్వైజ్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ అవర్. ఏనాడు కూడా ఒక్క రూల్ వయలేట్ చేయాలి. అంటే మీరు ఇది కొంచెం ముఖ్యమైన విషయం. దేశంలో పార్లమెంట్ కావచ్చు, రాష్ట్ర శాసనసభలు కావచ్చు, అరుపులు, కేకలు, బూతులు, తొడ మీద బస్తీ మీద సవాళ్ళు, వాకౌట్లు, కాగితాలు చించేటాలు, మైకులు విసిరేటాలు, ఇది రాజకీయం అనుకుంటున్నాం. మరి వీటిలో దేనికి పాల్పడకుండా ఏనాడు రాజ్యాంగ విలువలు, అసెంబ్లీ సంప్రదాయాన్ని ఉల్లంఘించకుండా ప్రభావం చూపెట్టిన సాధ్యం రుజువు చేశాం కదా. యెస్ సార్. కానీ మంచి వాళ్ళు కూడా దానికి చాలా ఓపిక కావాలి. మీరు చాలా ముందు పరిశీలన చేయాలి. విషయం మీద బాగా లోతున్నారు. ఉదాహరణకి 2-3 అంశాలు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండి అసెంబ్లీ నడవని రోజుల్లో కూడా నేను అవినీతి అంశాలు కొన్ని సందర్భాల్లో 4-5 గంటల చర్చకు దారితీసాను. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఏం చేశారంటే కొత్త పోర్టులు వస్తున్నప్పుడు ప్రైవేట్ పోర్టులు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పని ఆ తీర ప్రాంతం మొత్తం 2-3 ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టేశారు. నేను ప్రైవేట్ సెక్టర్కి అనుకున్నాను అప్పుడు. కానీ గుత్తాధిపత్యానికి వెరిఫై కన్నా చివరి దుగ్గరాజపట్నం దగ్గర గవర్నమెంట్ పోర్టు కడతామని చెప్పంటే భూమి లేదనే పరిస్థితికి వచ్చింది. నేను గట్టిగా దీన్ని తీసుకొస్తే సభ 4:30 గంటలు చర్చించింది దాన్ని. అంత ఉద్రేక భరిత వాతావరణంలో కూడా తెలంగాణ ఉద్యమం ఒకటి. అలాగే చాలా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. మొట్టమొదటి బయటపెట్టింది నేను అసెంబ్లీలో. మరి పిల్లలు లేకుండా టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. మళ్ళీ సభ అంతా కూడా చాలా అవాక్కైపోయి 4-5 గంటల సేపు చర్చించారు. ఏది అసలు సభ నడవని కాలం 5 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమం కారణంగా రాజశేఖర గారు చనిపోయిన తర్వాత సభ నడిచేది కాదు చాలా. అయినా కూడా సభ్యుల్లో ఆసక్తి ఉంది. సమాజం బాగుపడాలని కోరుకున్నారు. కాబట్టి
అలాంటి చర్చ జరగట్లా మనకి. అసలు పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చ కోసం వేదికలు అనుకోవట్లేదు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ సభ కేవలం పవిత్రమైనది మాత్రమే కాదు. ఆ సభ మన సమస్యల పరిష్కారానికి మార్గం. యెస్ సార్. అభిప్రాయ భేదాలు మీకు నాకు వ్యక్తిగతంగా ఉండొచ్చు. ఒక ఆలోచన మీకుంటుంది, ఇంకో ఆలోచన నాకుంటుంది. అవును. పార్టీలుగా ఉండొచ్చు సిద్ధాంతాల్లో. మరి మధ్య మార్గం రావాలి కదా! పరిష్కారం రావాలి. అయితే మీరు చెప్పింది మీ వాదన సరైనదైతే నేను మిమ్మల్ని ఒప్పుకోవాలి. నా వాదన సరైతే మీరు ఒప్పుకోవాలి. ఇద్దరం కలిసి ఏక మధ్య మార్గానికి రావాలి. అది సాధ్యం కాకపోతే అప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి మెజారిటీ నిర్ణయం చేస్తుంది. అది అవును. ప్రజాస్వామ్యం. అవును సార్. మరి దానికి వేదిక ఏంటి? చర్చ కదా! చర్చ ఎక్కడ జరుగుతుంది? ఎన్నికైన సభలో కదా! అందుకే కదా ఇన్ని హక్కులు ఇచ్చింది మనం. అవును సార్. రాజ్యాంగపరంగా సభలో ఏం మాట్లాడినా ఏ కోర్టులో ఆయన ఏం చేయడానికి లేదు. ఇంకెవరికీ ఆ హక్కు లేదు. పూర్తి స్వేచ్ఛనిచ్చాం. మన ప్రజలను ప్రాణాలను కాపాడతారని, మన జీవితాలను కాపాడతారని. సభకు రావటం ఏమిటో, సభ వస్తే వాకౌట్లు చేయటం ఏంటో, సభలో బండబూతులు తిట్టడం ఏంటో, సభ జరుగుతూ ఉండగా బయటికెళ్ళి గంభీరంగా చేయటం నాకు అర్థం కావట్లేదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాదా? ఈ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అంబేద్కర్ మాటల్ని పెడచెవిన పెట్టి ఏదో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనం ఏ పద్ధతులు పాటించామో దాన్ని పద్ధతులు పాటించడం చాలా గొప్ప హీరోయిజం అనుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్యం నాశనం అయ్యేది ఒకళ్ళ మాట ఇంకోళ్ళు వినడానికి సిద్ధపడనప్పుడు. సార్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో గాని, లేదా స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఒక క్లాస్‌లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ లేనప్పుడు నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ కాకుండా ఉండే ప్రొసీజర్స్ ఉంటున్నాయి సార్. సో, అలాంటి సిస్టమ్ ఏమైనా తీసుకురావాలంటారా? అంటే ఎమ్మెల్యేస్ ఇన్ని రోజులు కన్నా ఎక్కువ అటెండెన్స్ లేకపోతే వీళ్ళని నెక్స్ట్ ఎలక్షన్‌కి డిస్‌క్వాలిఫై చేయాలి అనేవి. పొరపడుతున్నారు. అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి సార్. మీరు స్పీకర్ అనుమతి లేకుండా ఇంతకాలం పాటు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుంది. ఓకే. కానీ అధికారికంగా వీళ్ళందరూ సభకు వస్తున్నారు. సంతకం పెడతారు అక్కడ. ఓకే. అంచేత ఇప్పుడు ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. పత్రికల నుంచి, ప్రజల నుంచి. మీరు శాసనసభ్యుడిగా ఏం చేస్తున్నారు అక్కడ? సభలో ఏం చేస్తున్నారు? ఉదాహరణకి చాలా దేశాల్లో మనలాగా ఈ పిచ్చి విప్లవి ఉండవు అక్కడ. కాబట్టి ప్రతి బిల్ మీద ఓటు ఏం చేశారన్నది. కాబట్టి మీరు ఏం ఓటేశారు? ఇన్ని అంశాల మీద ఓటేస్తే మీరు ఏం ఓటేశారు? మీ ఓటు మీ భావాలను వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఏ భావాలు వ్యక్తపరిచారు? అది చాలా పబ్లిసిటీ ఉంటుంది దానికి. వాళ్ళు ప్రజలు జవాబుదారీగా ఉండాలి. దాన్ని బట్టి ప్రజలు ఓటేస్తారు. నెక్స్ట్ టైం మీకు ఓటేయలేదు నిర్ణయించుకుంటారు. మన దేశంలో అసలు శాసనసభలో, పార్లమెంట్లో మీరేం చేశారు అన్నది కాదు కొలమానం. రోజువారీ పైరవీలు ఏం చేశారన్నది మనం కొలమానంగా అనుకుంటున్నాం. ఓకే సార్. ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, కాంట్రాక్టులు, టెండర్లు, పోలీస్ కేసులు, మైనింగ్లు, భూమి కబ్జాలు. ఇది మన పనైంది. అసలు చేయాల్సిన పని రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో పని గురించి మనం ఆలోచించట్లా. అది కేవలం నామమాత్రం. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్పింది? 181 రోజులకు ఒక్కసారన్నా సభ జరపాలి. 6 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. బడ్జెట్ ఆమోదించాలా విధిగా. చట్టాలు ఇక్కడి ద్వారానే ఆమోదించాలా. అందుకోసం అనిపించుకోవటం కోసం సభ పెడుతున్నారు తప్పితే సభ పెట్టేవాళ్ళకి కానీ, సభలో కూర్చునే వాళ్ళకి కానీ, అత్యధికులకి, పార్టీలకు, ముఖ్యంగా ఇది పార్టీల సమస్య, సభ్యుల సమస్య కాదు. పార్టీ నాయకత్వాలకి ఆ చిత్తశుద్ధి లేదు. సభను నడిపించాలి సరిగ్గాను. రాజ్యాంగ విలువలను కాపాడాలి. ప్రజాస్వామ్యంలో హుందాతనాన్ని కాపాడాలి. బహిరంగ సమావేశం, బహిరంగ చర్చ కావాలి. మంచి ప్రమాణాల చర్చ, ఆరోగ్యకరమైన చర్చ కావాలి. గౌరవప్రదమైన చర్చ కావాలి. పరిష్కారాలు సాధించాలన్నటువంటి ఆలోచన లేదు. సంఖ్యాబలం ఉందని ఒకళ్ళు, గొడవ చూద్దామని మరొకళ్ళు. ఇద్దరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఓకే సార్. అండ్ గవర్నమెంట్ పాలిసీస్ తీసుకునే డెసిషన్స్‌లో గానివ్వండి, చాలా వరకు ఏంటంటే ఎనీ టైమ్ ఎనీ డిఫరెన్స్ కమ్స్ విత్ ద పబ్లిక్ ఎవరైనా కోర్ట్‌కి వెళ్ళినా గానీ, లైక్ బ్యూరోక్రాట్స్ వెళ్తుంటారు సార్ కోర్ట్‌లకి గానీ, దానికి గానీ. సో, ఇ మీ దృష్టిలో ఇస్ ఇట్ కరెక్ట్ సార్? లైక్ అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ లైక్ పొలిటికల్ లీడర్స్ తీసుకున్న డెసిషన్స్‌కి అడ్మినిస్ట్రేటర్స్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్ గానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ గానీ వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం ఉంది అంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఇప్పుడు మనం రాజ్యాంగంలోనే పెట్టుకున్నాం. రాజ్యాధినేత కాగితం మీద, రాష్ట్రపతి అక్కడ, గవర్నర్ ఇక్కడ. ముఖ్యమంత్రి కూడా కాదు రాజ్యాధినేత. ప్రభుత్వం అన్న వ్యాజ్యం కానీ, కేసు కానీ ఉన్నట్టయితే గవర్నర్ తరపున లేక రాష్ట్రపతి తరపున అధికారులు వ్యాజ్యం వేయడం కావచ్చు, వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉండటం కావచ్చు. అవును సార్. ఉంటారు. కాబట్టి మన సాంప్రదాయంలో వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే తుది బాధ్యత రాజకీయ వ్యవస్థకు ఉన్నా కూడా
రోజువారీ బాధ్యత అధికార యంత్రాంగం చేతిలో. అది. దీన్ని 2 రకాలున్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారి కావచ్చు, ఎన్నికైనటువంటి ప్రతినిధి కావచ్చు, నాయకుడు కావచ్చు. చట్టబద్ధమైన నిర్ణయం తీసుకునే అధికారం, బాధ్యత వాళ్ళకున్నాయి. మనం గుర్తించాలి. నీకు ఇష్టం లేకపోవచ్చు ఆ నిర్ణయం. ఇష్టం లేకపోతే సభలో విమర్శించవచ్చు, బయట విమర్శించవచ్చు. తర్వాత శాంతియుతంగా ఇలా కాదు ఇంకో రకంగానే నచ్చచెప్పే ప్రయత్నం చేయొచ్చు. అంతగా నచ్చకపోతే వచ్చే ఎలక్షన్లు ఓడించవచ్చు. అంతేగాని ఒకసారి మనం అధికారం ఇచ్చాక రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ చేయడానికి వీల్లేదనేది హక్కు మనకు లేదు. మన దేశంలో అది మర్చిపోయినాం. ఒకసారి ఎన్నికైన తర్వాత ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలించే బాధ్యత ఉన్నది, నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఉన్నది. ఆ నిర్ణయాలు నచ్చకపోతే రాజ్యాంగబద్ధం కాకపోతే కోర్టుకెళ్ళి ఆపేయచ్చు. రాజ్యాంగబద్ధమో చట్టబద్ధమో నిర్ణయాలు అయితే లేదా చట్టాలే కనుక వాళ్ళు చేసినట్టయితే నచ్చకపోతే వారికి ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు, ప్రజల్లో చైతన్యాన్ని పెంచవచ్చు, పత్రికలను ఉపయోగించవచ్చు, సభలో విమర్శించవచ్చు. కానీ నువ్వు ఎందుకు నిర్ణయం చేసావు అడిగే అధికారం మనకు లేదు. అప్పుడు ఇంకా పరిపాలన నడవదు. మనకు రిస్ట్రెయింట్ పోయింది. మనం ఈవేళ మంచి ఉత్సాహంతో ఓటేస్తాం, వారం రోజులంతా సంబరాలు, సన్మానాలు, ఈరోజు ఉద్ధరించినట్టుగా దేశాన్ని. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఇస్తేఫాదో, రాజీనామా చేయని ఉద్యమాలు. ఓట్ అండ్ షౌట్ ప్రజాస్వామ్యం అయిపోయింది. అది సరైనది కాదు. సరే, ఇప్పుడు మనం పొలిటికల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంటిన్యూషన్ ఆఫ్ దిస్ టాపిక్, పార్టీ ఫిరాయింపులు సార్. ఇప్పుడు ఒక ఎలక్షన్లో ఒక గుర్తు మీద గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యాక ఆ పదవికి రిజైన్ చేయకుండా వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది మీరు ఎలా చూస్తారు సార్? మనలో చాలామంది మధ్యతరగతి వర్గాలకి ఈ భావం ఉంది. ఎందుకంటే ఎన్నికైన వాళ్ళ మీద ఎంత కసి ఉందంటే ఎట్లాగొట్లా నరకాల, పాతేయాలా, తీసేయాలని ఉంది. ఖచ్చితంగా డబ్బు కమ్ముడిపోయి పార్టీలు మార్చటము, అధికారం మార్చడం దాన్ని ఎవరు క్షమించరు. కానీ ఆ ఒక్కటే ఆలోచిస్తే చాలా ప్రమాదంలో పడతాం. ఈ మాట ఎవరు చెప్పరు. రెండు పక్కనిచ్చి చూడండి. పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా ఎన్నికైన పార్టీ సభ్యుల భావాలను పట్టించుకోకుండా, పైరువీలు కాదని చెప్పి ఏ అంశం ఏదైనా వాళ్ళ భావాలను పట్టించుకోకుండా ఎన్నికైన ప్రతినిధులు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం మనం అందరం మన మీద ఉన్న అధికారంలో కొంత భాగాన్ని బదిలీ చేసింది ఎవరికి? ఎమ్మెల్యేకి, ఎంపీకి. మర్చిపోతున్నాం ఆ సంగతి. మరి వాళ్ళు ఆలోచించి ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ మాట పట్టించుకోకుండా నేను చెప్పింది వినంతే, నేను పార్టీ నాయకుడిని, నువ్వే కూడా మాట్లాడడానికి. వాడు ఎట్లా వచ్చాడు నాయకుడిగాను? నెత్తి మీద కిరీటం పెట్టుకొచ్చాడు వాడంతా. వాడిని ఎవరు ఎన్నుకోలే. చాలా సందర్భాల్లో ఫలానాడు కొడుకుగానో కూతురుగానో వచ్చాడు. లేకపోతే ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలన్నీ దగ్గర పెట్టుకుని శాసనం చేస్తున్నాడు. ఎదురు తిరిగితే వచ్చే ఎలక్షన్లో నీకు సీట్ ఇవ్వని అంటాడు. వాడు సీట్ ఇవ్వకపోతే రాజకీయంగా మరణశిక్ష. ఎందుకంటే పెద్ద పార్టీలు సీట్ ఇవ్వకపోతే మీకు ఛాన్స్ లేదు. అవును. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా నాయకత్వాన్ని ఎన్నుకోవటము, రెండోది అభ్యర్థి ఎవరో నిర్ణయించటము, మూడోది కీలకమైన అంశాల మీద అందరూ కూర్చుని మెజారిటీ ప్రకారం పార్టీ లోపల నిర్ణయించడం ఎన్నికైన వాళ్ళు. ఈ మూడు లేకుండా పార్టీ నాయకుడిని నిరంకుశుడిని చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుంది? మనం ఒక కొండ నుంచి చూస్తున్నాం. ఎమ్మెల్యేలు అంటే మన కోపం ఉన్నది, ఎంపీలు అంటే కోపం ఉన్నది. కానీ నాయకత్వాలు ఏం చేస్తున్నా మనం పట్టించుకోవట్లా. ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను మీకు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా సుప్రీంకోర్టు ముస్లిం మహిళల విడాకులు ఇచ్చిన తర్వాత భరణం వాళ్ళకు కూడా వర్తిస్తుంది, ప్రతి మహిళకి వర్తిస్తుంది చట్టంలో ఉన్నట్టుగా అని చెప్పారు. ఆ భరణం ₹1,00,000 ఏమి ఉంటలా, 100-200 ఆ రోజు సిఆర్పిసిలో పెట్టింది. దానికి మత్తత్వాదులు గొడవ చేసి భయపెట్టేశారు ఆయన. ఆయన భయానికి లుక్కుపోయి ముస్లిం విమెన్స్ బిల్ అని చెప్పని ముస్లిం మహిళలకి ఈ భరణం ఇవ్వక్కరని పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరికి ఇష్టం లేదు, అది తప్పని తెలుసు. కానీ విప్పని పెట్టారు. వ్యతిరేకిస్తే అక్కడ పదవి పోతుంది. అక్కడ పదవి ఉన్నా కూడా రేపు పొద్దున పోనీ విప్పు లేదనుకుందాం, పార్టీ ఫైనాన్స్ నిషేధ చట్టం లేదనుకుందాం, వచ్చే ఎలక్షన్లో మీకు సీట్ ఇవ్వడు. ఒక ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు, ఆయన ఆనాడు హోంశాఖ సహాయ మంత్రిగా ఉండేవాడు, రైజింగ్ స్టార్ ఆయన. ఆయనకు ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే అంత పెద్ద మూల్యం చెల్లించాలి.
దేశానికి ఎంత నష్టం జరిగింది? ఎప్పుడైతే అది జరిగిందో అక్కడి నుంచి దేశంలో ఛాందసవాదం 2 పక్కల వచ్చింది. ఎన్నో సంఘటనలు చెప్తాను మీకు. ఇట్లా ఉదాహరణకి పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఆర్థిక సంస్కరణలు పెడుతున్నారు. అవునండి. ఆనాడు అవసరం అది దేశానికి. ప్రభుత్వాన్ని మన పార్లమెంటరీ వ్యవస్థలో దింపటం తప్పు కాదు. కానీ ఏ వంకన దింపారు? ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా. ఎవరు కలిసి వచ్చారు? ఆర్థిక సంస్కరణలకు పూర్తిగా అనుకూలమైన బీజేపీ, ఆర్థిక సంస్కరణలు పూర్తిగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కలిసి దింపే ఏర్పాటు చేశారు. అప్పుడు కొందరు ఎంపీలు పార్టీ ఫిరాయించారు. ఓటు వ్యతిరేకంగా వేశారు. అంటే నరసింహారావు ప్రభుత్వానికి అనుకూలంగా వేశారు. ఎవరు తప్పిది? ఇది కేవలం పార్టీ ఫిరాయింపు కోణంలో చూస్తారా మీరు? మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం, ఆ రోజు వ్యూహాత్మకంగా అమెరికాతో సంబంధాలు కావాలని అందరూ కోరుకున్నారు. అణు ఒప్పందం తీసుకొచ్చారు. కేవలం దానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందానికి అనుకూలమైన బీజేపీ, ప్రాణం పోయిన అమెరికాతో సంబంధాలు ఉండకూడదని పోరాడేటువంటి కమ్యూనిస్టులు కలిసి ఆ ప్రభుత్వాన్ని దింపే ఏర్పాటు చేశారు. మళ్ళీ కొందరు ఎంపీలు ఫిరాయించారు. వాళ్ళు బహుశా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, అయి ఉంటుంది. దాని అనుమానం లేదు. కానీ ఎవరు తప్పిది? మహారాష్ట్ర శివసేన బీజేపీ కలిసి 2014-19 మధ్య సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇచ్చినాయి. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఇచ్చారు. కలిసి 2019 ఎన్నికల్లో వెళ్ళారు జనం దగ్గర. మేమిద్దరం కలిసి పరిపాలన చేశాము, ఇవన్నీ చేశాము, ఇవన్నీ చేద్దాం అనుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పాము. ప్రజలు ఆశీర్వదించారు. మంచి మెజారిటీ ఇచ్చారు 2 పార్టీలు కలిపి. ఎన్నికలు అయిపోగానే తూనా బోర్డు అని చెప్పని బీజేపీని పక్కన పెట్టి ఎవరినైతే ఓడించారో ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో మెజారిటీ సభ్యులకు ఇష్టం లేదు. వాళ్ళ మాట పట్టించుకున్నారా? వాళ్ళ అభిప్రాయం స్వీకరించారా? నాయకత్వం నా సొంతం అన్నారు. నాయకత్వం ఎట్లా వచ్చింది దానికి? మా నాన్న పార్టీని వ్యవస్థ స్థాపించాడు కాబట్టి అన్నారు. అంచేత సమగ్రంగా ఆలోచించకుండా మనం గుడ్డెద్దు చెవులో పడ్డట్టు పోయినట్టయితే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు మీరు ఈ అంటే ఇప్పుడు బీజేపీ అండ్ కమ్యూనిస్ట్ ఆర్ లైక్ దే ఆర్ ఆఫ్ ఆపోజిట్ పోల్స్. ఎగ్జాక్ట్లీ. బట్ వాడు కూడా కొన్నిసార్లు కలుస్తున్నారు అన్నప్పుడు అంటే లైక్ ఇప్పుడు కలవడం తప్పు కాదు, కానీ ఏ అంశం మీద కలుస్తున్నారు అన్నది. ఓకే సార్. ఉప్పు నిప్పుగా ఉన్నాయి. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్తారు అవసరం అని తెలుసు కాబట్టి. మరి దాన్ని సభ్యులు ఉదాహరణకు ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి ఇచ్చేయచ్చు, మీ అందరికి ఇచ్చేస్తాను అంటున్నాడు రోజు. అవును. ఇది అసాధ్యము, జాతికి వినాశకరమని నేను బహిరంగంగా నిర్ద్వందంగా చెప్తున్నాను. 100 మందిలో 3 ప్రభుత్వంలో పనిచేస్తారు. అవునండి. ప్రభుత్వం మన చుట్టూ ఉన్న ఏ వస్తువు ఉత్పత్తి చేయట్లా. ఈ సోఫా కాదు, ఈ మైక్ కాదు, నా ఇక్కడ కాలర్ మైక్రోఫోన్ కాదు, నా మొబైల్ ఫోన్ కాదు, నా ఉన్న షర్టు ప్యాంటు కాదు, నా కాళ్ళకున్న చెప్పులు కాదు, నా కళ్ళకున్న కళ్ళజోడు కాదు, ఏమీ ప్రభుత్వం చేయట్లా. సంపద ఒకచోట జరుగుతుంటే, ఉత్పత్తి ఒకచోట జరుగుతుంటే ఉద్యోగాలు ఇంకో చోట ఎట్లా వస్తాయి? బాధ్యత గల ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ నిరుద్యోగాన్ని తొలగించేసి ఉద్యోగాలు ఇచ్చేస్తాయి, అది సాధ్యము అని చెప్తారు అసలు? ఇప్పుడు ఆ పార్టీలో కొంతమంది సభ్యులు ఇది తప్పు అని చెప్పే సాహసం ఉండాలి కదా. చెప్తే నీ పదవి పోతుంది, చెప్తే నీ పార్టీ నుంచి బహిష్కరణ అయిపోతుంది, చెప్తే వచ్చే ఎలక్షన్లో సీట్ రాదని చెప్పంటే మరి, లేకపోతే వాళ్ళు పదవులు పీకేస్తామని చెప్పంటే ఎట్లా? అట్లాగే బీజేపీలో ఇందాక చెప్పాను, బీజేపీ చేసిన ఉదంతారు. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ కాదు. పార్టీలో నియంతృత్వం లేకుండా ఉంటే తప్ప, అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉంటే తప్ప, సభ్యులకి స్వేచ్ఛ ఉంటే తప్ప. ఇప్పుడు కావాలంటే ప్రభుత్వాన్ని మార్చేటువంటి ఏర్పాటు జరిగితే అక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్లో అది కూడా చాలా చెప్పాను కొన్ని సందర్భాలు ఏమైందో దాని గురించి ఆలోచన చేయొచ్చు. అలాగే బడ్జెట్ విషయంలో ఆలోచన చేయొచ్చు. కానీ మిగతా విషయం అన్నిటికీ పెట్టేసేసి అసలు గొంతు నొక్కేస్తే సభ ఎందుకున్నది? చర్చించడం కోసం. సభలో చర్చ పోయింది పూర్తిగా. పార్టీ నాయకుల ఇది ఈ సభలో నడుపుతున్న సభ్యులు కాదు, పార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, పార్టీల నాయకుల స్వామ్యం అయిపోయింది. అదే అండి, వెంకయ్యనాయుడు గారు ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఒక మాట అన్నారండి, లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్, లెట్ ద అపోజిషన్ అపోజ్, లెట్ ద హౌస్ డిస్పోజ్. ఎగ్జాక్ట్. కాబట్టి అది మర్చిపోయినాం మనం. హౌస్ అనేది వీలు లేకుండా చేసాం. అది ఆఫ్ఘనిస్తాన్లో ట్రైబల్ కౌన్సిల్ ఉంటుంది, లోయజర్గా అని చెప్పాను.
వీడు ఒక ట్రైబల్ చీఫ్ ఉంటాడు, ఒక ట్రైబల్ వాడికి తుపాకులు ఉంటే వాడు వచ్చి కూర్చుంటాడు, ఆ ట్రైబల్ కౌన్సిల్ నిర్ణయం చేస్తారు. పిల్లలతో సంబంధం లేదు. మన సభలు అట్లా అయిపోయినాయి. ఎస్ సార్. ఇంకా ఎలక్షన్ ఎందుకు? ఎలక్షన్ అయితే సభ నాడు ఎందుకు అసలు? సభలో నాకు 150 సీట్లు వచ్చినాయి, నాకు 33 సీట్లు వచ్చినాయి, నాకు 93 సీట్లు వచ్చినాయి, ఇంతే. ఇంకా మీకు అసలు చర్చ అనేది లేకపోతే, నన్ను మీరు ఒప్పించే ప్రయత్నం జరగకపోతే ఇంకా అసలు సభ రావడం ఎందుకు? అంకెలు చాలు కదా, అంకెలు అందరికీ తెలుసు కదా, అరిథమెటిక్ తెలుసు కదా మనకి. అవును సార్. హాస్యాస్పదం చేసేసాం. చాలామంది పార్టీ ఫిరాయింపుని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు, కానీ లోతుకు వెళ్ళాల. మన సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కొంచెం లోతుకి వెళ్ళి ఆలోచించాలి. ఎస్ సార్. మనం ఏ పరిష్కారం సాధించే ప్రయత్నం చేసినా కూడా ద రెమెడీ షుడ్ నాట్ బి వర్స్ దెన్ ద డిసీజ్. జబ్బు కంటే మందు ప్రమాదకరమైనట్టయితే ఇది దేశానికి చాలా హానికరం. ఎస్ సార్. ఇప్పుడు చాలా చిట్కాలు లేవు. రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యీకరించాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి, రాజకీయ సంస్కృతిని మార్చాలి, చట్టబద్ధ పాలన తేవాలి. అంతేగాని ఇలా చేసేది నీకు నేను చెప్పాను కదా, నా కోపం వచ్చి అరిచాను కదా, ఇలా చేసేదని చెప్పంటే దేశం వల్లకడే. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఆహ్, మన నియరెస్ట్ హిస్టరీలో మొన్న రీసెంట్‌గా జరిగిన నీట్ వివాదం సార్. ఈ నీట్ వివాదంలో ప్రధానమైన ఆరోపణ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పోరాటం చేసిన వాళ్ళందరిది ఏంటంటే హెచ్ఆర్‌డి మినిస్టర్ షుడ్ రిజైన్. సో, నేనేంటంటే ఈ న్యూస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. ఏంటంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్‌లో క్రైసిస్ వచ్చినప్పుడు గానీ, లేదా ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గానీ, ఆ కన్సర్న్ మినిస్టర్‌ని రిజైన్ చేసేయమనడం అనేది ఒక సొల్యూషన్‌గా అడుగుతుంటారు సార్. అందరూ ఒక ప్రధానమైన డిమాండ్‌గా అడుగుతుంటారు. హౌ డు యూ సీ దట్ సార్? అంటే అంటే మన ఒక దేశం రెసిగ్నేషన్ నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తదా? మొదటి నుంచి మీ సమస్య ప్రశ్నలోనే సమాధానం ఉండదు, పరిష్కారం ఏమీ కాదు. కానీ నిజంగా గనక ఆ మంత్రి తప్పిదం ఉన్నట్టయితే, విపరీతమైన నేర సమానమైన నిర్లక్ష్యం కావచ్చు, లేదా అవినీతి కావచ్చు, ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇక్కడ అలాంటి సందర్భం కాదు. కానీ ప్రజలు ఆగ్రహ దగ్గర వెళ్ళినారు, వివిధ కారణాలుగా జరిగింది. కానీ కొంచెం లోతుకి వెళ్తే ఈ ఉద్యమంలో అసలు నీటి పరీక్ష కాదు, మరొకటి కాదు, ఇవన్నీ ఓ నిప్పురవ్వ. ఇది నిజమైన సమస్య ఒక మందు పాత్ర ఉన్నది లోపల. ఎప్పుడైనా పేలడానికి సిద్ధంగా ఉంది. ఈ రూపంలో కాదు, ఇంకో రూపంలో వస్తుంది. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం వస్తుంది. అదేమిటి అంటే, ఓ పక్కన ఇందాక మాట్లాడుకున్నాం, మన యువత చాలా కష్టపడుతున్న, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్న, అందరికీ స్కూళ్ళల్లో ప్రవేశం ఉన్న 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. కాలేజీల్లో చాలామందికి ఉచితంగా విద్య వస్తుంది, కొన్ని వర్షాలు తప్ప. ప్రభుత్వాలు రీఇంబర్స్మెంట్లు పడి తంటాలు పడుతున్నారు. డిగ్రీలు వస్తున్నాయి, 4 కోట్ల మంది కాలేజీల్లో ఉన్నారు. కానీ ఆ పిల్లలకు అన్యాయం చేస్తున్నాం. వాళ్ళకి నైపుణ్యం అందకుండా చెత్త డిగ్రీ కాగితం, 4 తీసుకోవడం పనికిరాని డిగ్రీ కాగితాలు ఇచ్చేసి భ్రమంలోకి నెడుతున్నాం. ప్రభుత్వోద్యోగం పరిష్కారం చెప్పిన అబద్ధాలు ఆడుతున్నాం. సమాజానికి పనికిరాని నైపుణ్యాన్ని ఇస్తున్నాం, పనికొచ్చే నైపుణ్యాన్ని ఇవ్వట్ల. దాంతో ఉపాధి రావట్ల. న్యాచురల్గా కసి ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది. రెండో పక్కన అసంఘటిత రంగంలో రెక్కాడితే కానీ డొక్కాడిన చోట్ల అది ఉపాధి పెరుగుతుంది. హైదరాబాద్లో మరో చోట మనుషులు లేక, చెన్నైలో కానీ బెంగళూరులో కానీ లక్షల మంది మీకు బీహార్ నుంచో, లేదా అస్సాం నుంచో, బెంగాల్ నుంచో, మైగ్రేట్ అవుతున్నారు. ఒరిస్సా నుంచో ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగాలు అవునండి. మీరు గమనిస్తే. కానీ మన యువత కోరుకునేది సంఘటిత రంగంలో ఉద్యోగాలు. అది ప్రపంచంలో ఎక్కడ లేని సంక్షోభం భారతదేశంలో ఉంది. 185 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు ఈ దేశంలో. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో అట్లా లేరు. ఆ సంఘటిత రంగంలో ఉపాధి కల్పన జరగటం లేదు తగిన స్థాయిలో. ఇందాక అనుకున్నాం, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితేనేమో రెడ్ కార్పెట్ పరుస్తున్నాం. 3-5 కోట్లు పెట్టే చోట మీకు నిజంగా ఉపాధి వస్తుంది. అవును సార్. సంపద పెరిగేది అక్కడ, ఉపాధి వచ్చేది అక్కడ. చిన్న పట్టణాలు పెరగాలి, మనకి స్కిల్స్ పెరగాలి. ఈ 3-4 కోట్లు 5 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళ ద్వారా ఒక్కో చోట ఒక్కో కంపెనీలో కొన్ని వందల మందికి ఉద్యోగాలు రావాలి. ఇది ఇక్కడ ఫ్యూచర్ మార్గం. ఈ హై ఎండ్ చూస్తున్న అవసరం అది భారతదేశానికి, అది ఖచ్చితంగా అవసరం. స్పేస్ టెక్నాలజీ కావాలా, లేకపోతే హైటెక్ ఇది కావాలా, లేకపోతే గూగుల్, లేకపోతే మరొకటి డేటా సెంటర్లు, ఇవన్నీ కావాలా. కానీ ఉపాధి వచ్చేది ఇక్కడ. అక్కడ మన ఆర్థిక నమూనాలో పొరపాట్లు. ఎస్ సార్. లేబర్ లాస్ అన్నీ కూడా కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి వీలు లేకుండా లేబర్ లాస్ తయారు చేసాం. లేబర్ని రక్షిస్తున్నాం అన్న భ్రమతో అసలు లేబర్ లేకుండా చేస్తున్నాం మనం. ప్రపంచంలో ఎక్కడ ఇంత పేదరికం అంటే నిరుద్యోగం ఉన్న దేశంలో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ మనకున్నంత ఎక్కడ ఉండదు.
యెస్. ఎన్నో తప్పులు జరిగినాయి. దాని నుంచి బయటపడి చేయాలి. నిజమైన సమస్య ఇది. ఒకరోజు పరిష్కారం కాదు. దేవుడొచ్చినా, ప్రత్యక్షంగా భగవంతుడొచ్చినా గూడా ఇది పరిష్కారం వెంటనే కాదు. 10, 15 ఏళ్ళు మనం చాలా అవిశ్రాంతంగా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాలు, ముఖ్యంగా రాష్ట్రాల స్థాయిలో జరగాలి. రాష్ట్రాలు, జాతీయ స్థాయి అందరూ పూనుకొని మనందరం సహకరించి చేస్తే ఒక కొలిక్కొస్తుంది. యెస్ సార్. కాబట్టి సమస్య ఈ విద్యామంత్రి రాజీనామాతో తీరదు. సమస్య అసలు నీట్ పరీక్ష లీక్ కాదు. సమస్య ఈ దేశంలో కోట్లాది మంది యువతకు భవిష్యత్తు పట్ల ఆందోళన ఉన్నది. దానికి కారణం మన ఆర్థిక నమూనాలో ఉన్న లోపాలు. 60, 70 ఏళ్ళుగా చేసిన పొరపాట్లు ఒక్కరోజు కాదు. ఇది ఒక ప్రధానమంత్రి చేతుల్లో లేదు, ముఖ్యమంత్రి చేతుల్లో లేదు. కాబట్టి ఇది ఒక అవకాశంగా భావించాలి. మనం అలా కాకుండా మనం మీడియాలో కానీ బయట కానీ ఏంటి, రాజకీయంగా ఈడు లాభం ఆడు లాభం, ఈడు గెలుస్తే ఆడు గెలిస్తే, ఎవడు గెలిస్తే మనకేం కావాలా, ఎవడు గెలిస్తే మనకేం కావాలా, మనకేమవుతుంది? ప్రజాస్వామ్యంలో హీరోలు ప్రజలు, ఓటు వేసేవాడు. యెస్ సార్. ఈ గొడవంతా ఎవడు గెలుస్తాడు, ఆ ఎన్నికల్లో పోటీ చేసేవాడు వాడిని గురించి కాదు ఇది. ఈ గొడవంతా మనని గురించి, అది మర్చిపోయినాం. యెస్ సార్. మన మీడియా అది ప్రధానంగా తప్ప. మన ప్రజల్లో ఆలోచన ఆ రకంగా పెరగకుండా ఇది అంతసేపటికి రాజకీయ కోణం నుంచి కాంగ్రెస్ లాభమా, బీజేపీ లాభమా, రాహుల్ గాంధీ ఏదైనా పెరుగుతాడా లేకపోతే నరేంద్ర మోదీ తగ్గుతాడా, ఈ గొడవ తప్పితే మనకేం పోతుందన్న ఆలోచన మనం చేయడం. యెస్ సార్. సో ఇప్పుడు లైక్ ఇప్పుడున్న జెన్‌జీ జనరేషన్‌లో లైక్ విత్ ద ఎక్స్‌పోజర్ టువర్డ్స్ ద సోషల్ మీడియా వీళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ ఉంటుంది సార్. జెన్‌జీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. యెస్ సార్. సో సోషల్ మీడియాలో 10% ఇన్ఫర్మేషను, 90% చెత్త. యెస్ సార్. సో విత్ ద ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఈ వర్డ్ నేను యూజ్ చేస్తాను సార్. ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌తో లైక్ ఆర్ దే బీయింగ్ డైవర్టెడ్ టువర్డ్స్ డిఫరెంట్ అదర్ థింగ్స్? బలంగా మీరు చెప్పింది 100% వస్తాం. ఇది ఇండియా ఒక సమస్య కాదు. ఇందాక నేను చెప్పింది ఇండియా సమస్య. అసంఘటిత రంగం, అనార్గనైజ్ సెక్టర్ ఎక్కువగా ఉంటాం. బట్ ఇది గ్లోబల్ ప్రాబ్లం. యెస్ సార్. ఇది ప్రపంచంతో సారీ టు ఇంటరప్ట్ యూ. లైక్ కంటిన్యూషన్ టు మై క్వెషన్. ఇప్పుడు మనకుంటున్న ఈ సోషల్ మీడియా ద్వారా మనకి అవైలబుల్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్‌ని హౌ కెన్ వి కన్వర్ట్ దట్ ఇంటూ నాలెడ్జ్? మీరు అన్నట్టుగా ఇది ప్రపంచం అంతటి సమస్య. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, సోషల్ మీడియా యుగంలో ఒక పక్కనేమో మీడియా ఎన్ని పొరపాట్లు ఉన్న ట్రెడిషనల్ మీడియా గేట్ కీపర్స్గా ఉండేవాడు. యెస్ సార్. కనీసం ఆ పత్రిక మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, భావాలు తగ్గకపోవచ్చు, కానీ దానికి ఒక స్టాండర్డ్ ఉండేది, ఒక ఎడిటర్, కొన్ని Yes. ప్రమాణాలు. ఆ స్టాండర్డ్ లేకపోతే బండబూతులు మార్కెట్లోకి Politics వచ్చాయి ఉండేది. కాదు. ఈవేళ ఈ బటన్ నొక్కితే మహాత్మా గాంధీ అయినా పరమ మూర్ఖుడైనా ఇద్దరు సమానం అయిపోయినారు. ఐన్స్టైన్ అయినా అజ్ఞాని అయినా సమానం అయిపోయినారు. యెస్ సార్. ఇద్దరికి ఒకే యాక్సెస్ ఉంది. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం మనం. ఈ డెల్యూషన్లో ఏది కరెక్టు, ఏది కాదు, ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం అర్థం కాకుండా వాలటాలిటీ, ఆవేశం పెరిగిపోతుంది. మీడియా ఎప్పుడు కూడా మనుషుల్లో ఉన్న బెటర్ ఏంజల్స్ ఆఫ్ అవర్ నేచర్. అబ్రహాం లింకన్ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, ఆయన ఇనాగరల్ సెరమనీ, 2వ ఇనాగరల్ సెరమనీ అనుకుంటాను, బెటర్ ఏంజల్స్ ఆఫ్ అవర్ నేచర్. ప్రతి మనిషిలోనూ 2 కోణాలు ఉంటాయి. ఒకటి రాక్షస కోణం, బేస్ ఇంపల్సెస్. 2 బెటర్ ఏంజల్స్, దైవత్వం. 2 ఉంటాయి. మీడియా పాత్ర మనలో ఉన్న మంచిని పెంచాలి, మనలో ఉన్నటువంటి తొందరపాటుని, అజ్ఞానాన్ని, అలవమలన ఆవేశాన్ని అదుపు చేయాలి. ఇది కరెక్ట్గా ఆపోజిట్ చేస్తాం. యెస్ సార్. ప్రపంచమంతా దీనికి పరిష్కారం దొరకట్లా. సమస్య అర్థమవుతుంది మనకి, పరిష్కారం లేదు. దానికి ఒకటే మార్గం, మీలాంటి వాళ్ళు టెక్నాలజీని మనం వ్యతిరేకిస్తే లాభం లేదు. యెస్ సార్. వ్యతిరేకించాలని కోరుకున్నా మీరు ఆపలేరు. మీ చేతిలో లేదు. అది సూర్యకాంతిని అడ్డు పెట్టినట్టు అవుతుంది. మీ 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 చేతుల్లో లేదు. కాబట్టి మూర్ఖులు ఎట్లా ఉపయోగిస్తున్నారు, అంతకంటే ఎక్కువగా విజ్ఞులు ఉపయోగించుకుని కాలక్రమేణా క్రెడిబిలిటీ పెంచుకొని, ఇక బాలేందర్ చెప్పింది వింటే నాకు పనికొస్తుంది, నిజం, నా జీవితానుభవంతో చూస్తే కనిపిస్తుంది, మిగతా అంతా ట్రాష్, దీన్ని ఉపయోగించుకుందాం, నా కోసం ఉపయోగించుకుందాం అనే స్థాయికి తీసుకొస్తే సమాజం నిలబడుతుంది. లేకపోతే ఇది ప్రపంచం అంతా కూడా చాలా వాలటిలిటీ, చాలా గందరగోళానికి దారి తీస్తున్నది, తీస్తుంది. యెస్ సార్. సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు యూ ఆర్ సేయింగ్ లైక్ యూ ఆర్ వన్ హూ సపోర్ట్స్ ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ ఆల్సో. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది సార్, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అని. సో ఆ స్టేట్మెంట్ని మీరు ఎలా చెప్తారు సార్? కొంచెం లోతుకెళ్ళాలి. ఎస్ సార్, ప్లీజ్. అసలు గవర్నమెంట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మానవ సమాజం, చీమలకు గవర్నమెంట్ లేదు కదా, పక్షులకు గవర్నమెంట్ లేదు కదా, మరి మిగతా జంతువులకు పుల్లు కోసం వాళ్ళకి గవర్నమెంట్ లేదు కదా. ఎస్ సార్.
ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనిషికి మాత్రమే ఒక 2 విశిష్టమైన లక్షణాలు వచ్చినాయి. భాష ఎప్పుడైతే వచ్చిందో మనం అందరికంటే ఒక బలమైన జంతువు కాదు మనం. మనకంటే కేప్ బఫెలోస్ దున్నపోతులు, ఎలవ దున్నపోతులు చాలా బలమైనవి. అవునండి. మనకంటే పుళ్ళు, సింహాలు, చిరుత పుళ్ళు దాదాపు ప్రతి జంతువు మనకంటే చాలా బలమైనది. Yes, కానీ sir. మనం ఎందుకని నెగ్గాం? సంఘటిత శక్తి వల్ల. సంఘటిత శక్తి ఎట్లా వచ్చింది? భాష వల్ల. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం. మీ మనసులో భావాలు నాకు అర్థమవుతున్నాయి. నా మనసులో భావాలు మీకు అర్థమవుతున్నాయి. మనిద్దరం కలిసి ప్రేక్షకులకో లేకపోతే ఆహ్, శ్రోతలకో అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం భాగస్వాములు చేస్తున్నాం. దాంతో ఏమవుతుంది? భావజాలం విస్తరించి కలిసి పనిచేసేటువంటి సహకరించుకుని ఏర్పడదు. Yes, sir. కాబట్టి మానవ సమాజంలో మాత్రమే కోట్లాది మంది ముక్కు మొహం తెలియని వాళ్ళు విషయాలు అర్థం చేసుకుని ఒక భావానికి అంకితమై కలిసి పనిచేసుకునే అవకాశం దొరుకుతుంది. అవునండి. కాబట్టి ఒక పెద్ద సమాజ నిర్మాణం జరుగుతుంది. సమాజ నిర్మాణం జరిగినప్పుడు 2 అవసరాలు ఉన్నాయి. ఒకటి, జంతువులకి గొడవ లేదు. జంతువులు ఇన్‌స్టింక్ట్ ప్రకారం పోతాయి. ఆకలేస్తే పోయి వేటాడి తింటాయి. మరి సంతానోత్పత్తి కోసం అని చెప్పని బిడ్డల్ని కంటాయి. వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకని జంతువులు వాళ్ళకంటే ఎక్కువ ఇన్‌స్టింక్ట్ చెప్పేస్తుంది. మనకు కూడా ఇన్‌స్టింక్ట్స్ ఉండొచ్చు. కానీ ఇన్‌స్టింక్ట్‌తోనే ప్రవర్తిస్తే మనం జంతువుల్లాగా ఉండిపోతాం. అవును. కాబట్టి మీరు మీ జీవితంలో కోరుకునే ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు. నా కోరికల కోసం నేను ప్రయత్నం చేస్తాను. అవును. కానీ నా కోరికల కోసం నేను చేసే ప్రయత్నం మిగతా అందరికీ హాని చేసిందనుకోండి. మీ ప్రయత్నం మిగతా అందరికి హాని చేసిందనుకోండి, మరి సమాజాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? అందుకోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండోది, మన జీవితంలో 100కి 80, 90 పనులు మనం సొంతంగా చేసుకుంటాం. ఏ ఇంట్లో ఉంటాం, డబ్బు ఎట్లా ఖర్చు పెట్టుకుంటాం, ఏం భోజనం తింటాం, ఏ రెస్టారెంట్‌కి వెళ్తాం, ఏ సినిమా చూస్తాం, ఏ బట్టలు వేసుకుంటాం, ఎవరిని ప్రేమిస్తాం, ఏం చదువుకుంటాం. ఇవన్నీ మన సొంత విషయాలు కదా! ఎవరికి ప్రమేయం లేదు కదా! లేదండి. ఈ ఇష్టం మన సొంత ఇష్టం. ఎవరు కూడా ఈ ప్రభుత్వాలని, ఈ పార్టీలను ద్వేషించే వాళ్ళు ఎవరు కూడా ఈ పార్టీలు, ప్రభుత్వాలు వచ్చి మన జీవితంలో జోక్యం చేసుకుంటున్నా అనలేరు కదా! మన ఇష్టం కదా అది. అవునండి. కానీ ఒక 100కి 15, 20 అంశాలు మనకు ఈ జీవితంలో మనకు అవసరమైనవి సొంతంగా చేసుకోలేనివి ఉన్నాయి. ఇందాక చెప్పినవి సొంతంగా చేసుకునేవి. అవును. మీ ఇష్టం. నాకు ఇంత మంచినీళ్ళు కావాలి ఇంట్లోకి. ప్రతి ఒక్కడు బావి తవ్వుకోలేడు. యెస్, సార్. నా మురుగునీటి పారుదల కావాలి. ప్రతి ఒక్కడు సివరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోలేడు. యెస్, సార్. నా పిల్లలకు మంచి చదువు కావాలి. నాకు రోడ్ల నిర్మాణం కావాలి. ట్రాఫిక్ బాగా అమలు కావాలి. మరి నాకు మంచి ఆరోగ్యం అందాలి. డబ్బులు కట్టినా కూడా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే బాధ్యత ఉమ్మడిగా తీసుకోవాలి. యెస్, సార్. కాబట్టి ప్రభుత్వం ప్రధానంగా ఉన్నది 2 కార్యక్రమాలకి. మన మధ్య శాంతిని, భద్రతని కాపాడి రక్షణ ఇవ్వటం, మన ఉమ్మడి అవసరాలు తీర్చి ఉమ్మడి వస్తువులు కల్పించడం. యెస్, సార్. ఈ 2 బాగా చేసిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే చేసుకోండి. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ దేశంలో? అసలు ఈ 2 చేయట్లే. 4 కోట్ల కేసులు, 4.5 కోట్ల కేసులకు మరి మన కోర్టుల్లో పెండింగ్ ఉంది. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. ఒకరోజు, 2 రోజులు కాదే. అవును సార్. నిన్న మొన్న ఒక వ్యాసం చూశాను నేను. ఒక మహిళ మీద అత్యాచారం జరిగిందని, ఆవిడ సెక్షువల్ హెరాస్మెంటు, రేప్ అని చెప్పిన వాడు కోర్టుకెళ్తే, ఆ ప్రసిద్ధ పత్రిక యజమాని ఆయన. ఆయనకి శిక్ష పడడానికి 13 ఏళ్ళు పట్టింది. నిన్న బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. 3 రోజులు ఈ వారం తీర్పిచ్చింది వాళ్ళకి. 13 ఏళ్ళు పట్టింది. ఈ 13 ఏళ్ళు ఆ మహిళ నరకాన్ని చూసింది. క్రాస్ ఎగ్జామినేషన్లో ఆవిడ మీద అత్యాచారానికి బలైపోయింది ఆవిడ. అవునండి. కానీ ఆవిడని దోషిగా కూర్చోబెట్టి 1000 పేజీల క్రాస్ ఎగ్జామినేషన్ అంట. 1000 పేజీలు. 1000 పేజీలు. అదృష్టం కొద్దీ చివరికి కనీసం ఆ కేసులో కొంతైనా న్యాయం అనడానికి వీల్లేదు కానీ కొంతైనా ఒక మార్గానికి వచ్చింది. ఇది న్యాయమా? ఇంకా ప్రభుత్వమే పనిచేస్తోంది. మంచినీళ్ళు ఇందాక అనుకున్నాం హైదరాబాద్లో ఏమవుతుందో. మురుగునీటి పారుదల, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. సూవేజ్ మంచినీళ్ళు కలిసిపోతున్నాయి. ట్రాఫిక్, చదువు. ప్రభుత్వం 1,10,000, 1,15,000 రూపాయలు ఖర్చు పెడుతోంది తెలంగాణలో ప్రతి బిడ్డ మీద స్కూల్ విద్యకి. ఈచ్ స్టూడెంట్ మీద. ఈచ్ స్టూడెంట్ మీద సంవత్సరానికి. ముఖ్యమంత్రి గారే స్వయంగా బహిరంగంగా ప్రకటించారు. నేను సవాల్ చేస్తున్నాను. 185 మంది పిల్లలకి
వాళ్ళు ఏ పాపం ఎరక్కున్నా కూడా వాళ్ళకి ఏం తెలియదు పాపం. 95% 10th క్లాస్ పాస్ అయ్యారని మన వచ్చింది వార్తలు తెలంగాణ. Yes, sir. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 100కి 10 మందికో 15 మందికో 10th క్లాస్ పరిజ్ఞానం అన్నది. 15 మందికి పరిజ్ఞానం అంటే 95 మంది పాస్ అయితే 80% ఏమైనట్టు? ఎవరు తప్పింది? మనల్ని మనమే మభ్యపెట్టుకుంటున్నాం సార్ అలా. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు. ఇవన్నీ చేయకుండా, మీరు చేయాల్సిన పని చేయకుండా, మీరు పని చేయకపోతే వేరే మార్గం లేదు నాకు. డబ్బున్నోడు ఖరీదైన స్కూల్కి వెళ్తున్నాడు, అవునండి. కానీ డబ్బున్నాడు కూడా కొత్త రోడ్డు వేసుకోలేడు, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నాడు, అయినా ఈ రోడ్డు వాడాలా? ఆబ్వియస్లీ. కాబట్టి ప్రభుత్వాలు తమ పని తాను చేయకుండా మీ పనిలో జోక్యం చేసుకుని మీరు పని చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఎస్ సార్. ఎంత మూర్ఖత్వం అది. టెలిఫోన్లు ఒకప్పుడు ప్రభుత్వం చూసుకునేది. ప్రభుత్వమే టెలిఫోన్లని ఉత్పత్తి చేయాలి, ప్రభుత్వమే టెలికాం సర్వీసెస్ ఇవ్వాలి. మీ వయసులో మీకు ఎవరికి తెలియదు. మీ తల్లిదండ్రులని, మీ తాతల్ని అడగండి. దేశం మొత్తంలో 70 లక్షల ఫోన్లు ఉన్నాయి అంతే 30 ఏళ్ళ క్రితం. దేశం మొత్తంలో కలిపి ఇవాళ 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి. ప్రభుత్వంలో వచ్చినాయి అవి. ఆ రోజుల్లో ఫోన్ కావాలంటే ఏళ్ల తరబడి దేవిరించాల్సి వచ్చేది, కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చేది. ఇవాళ ఇంటికి వచ్చి ఫోన్ ఇస్తున్నారు. అవునండి. ప్రభుత్వానికి ఎందుకు అనవసరంగా దీనిలో జోక్యం చేసుకోవటం? కాబట్టి సమాజం సొంతంగా చేసుకునే పనులు వాళ్ళకు వదిలేసాయి. చేతనైతే సమర్థంగా నియంత్రించు, అన్యాయం జరగకుండా, అంతే. జోక్యం చేసుకోబాకు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు చేయాల్సిన పనులు నువ్వు సరిగ్గా చేయి. ఎందుకంటే నువ్వు చేసే పనులు నువ్వు చేయకపోతే, శాంతి భద్రతలను కాపాడకపోతే, న్యాయం ఇవ్వకపోతే చట్టం గుండాల పాలవుతుంది. మనకేమైనా సమస్య వస్తే గుండా దగ్గరికి పోతున్నాం, అన్నా నువ్వు చూడన్నా అని చెప్పి ఎస్ సార్. గతిలాగా. అదే పరిష్కారం. కాబట్టి ప్రభుత్వం తన పని తాను పక్కన పెట్టేసి తను చేయకుండా, మనం చేసే పని మనం చేయనివ్వకుండా అడ్డుకున్నారు. అది ఖచ్చితంగా తప్పే. సమాజాన్ని నాశనం చేస్తుంది. చైనా లాంటి చోట్ల ఇలాంటి పని చేశారు. వాళ్ళు అర్థం చేస్తున్నారు. 1978లోనే మార్చారు కొంత. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలా, ప్రజల పని ప్రజలకు వదిలేయాలి. ఎస్ సార్. బట్ ఈ స్టేట్మెంట్తో డిజిన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఇప్పుడు సపోజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. తప్పే. మీరున్నారు ఇక్కడ. ఎస్ సార్. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. అవునవును సార్. కొట్టకముందు అవును సార్. మీ 42 early days of స్పెషల్ your ఆఫీసర్. ఎస్ సార్. అప్పుడు దాకా నేను ఏమనుకున్నా తెలుసా? ఇవాళ చాలామంది యువత అనుకున్నట్టుగానే పబ్లిక్ సెక్టర్ అంటే చాలా గొప్పది, ప్రైవేట్ సెక్టర్ అంటే దుర్మార్గమైనది, పబ్లిక్ సెక్టర్ ఉండాలి అని చెప్పాను. అక్కడ పనిచేసాక నాకు నేను పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ అని చెప్పాను. ఓకే. మన పబ్లిక్ అనే పదం చూసి మన కోసం అనుకుంటున్నాం, వెర్రి వాళ్ళం మనం. మనకు కావాల్సింది ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, మరో ప్లాంట్ కావచ్చు, నాకు కావలసిన వస్తువును ఉత్పత్తి చేస్తోందా, ఆ వస్తువు సరసమైన ధరకు నాకు దొరుకుతుందా, మంచి నాణ్యత దొరుకుతుందా? ఎస్ సార్. ప్రభుత్వ రంగం టెలిఫోన్లు ఉన్నాయి, నాకు టెలిఫోన్ లేదు అసలు. ఆనాడు ఫోన్ చేస్తే నేను సర్వీస్ వచ్చాను కొత్తలో ప్రభుత్వ టెలిఫోన్లు అన్నీ కావు, ప్రైవేట్ నిషేధం. అవునండి. ఆనాడు ఫోన్ చేయాలంటే 30 కిలోమీటర్ల దూరం ఫోన్ చేయాలని చెప్పంటే ట్రంక్ కాల్ చేయాల్సి వచ్చేది. ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది. అధికారులు ప్రభుత్వ పని మీద అయితే మాకు ఇంపార్టెంట్ కాల్ని ఇచ్చేవాళ్ళు, దానికి డబుల్ ఛార్జ్ చేసేవాళ్ళు. అదే మీరు ప్రైవేట్గా చేయాలంటే లైట్నింగ్ కాల్ అనేవాళ్ళు 8 రెట్లు ఛార్జ్ చేసేవాళ్ళు. 3 నిమిషాల కాల్కి 30 కిలోమీటర్లకి 1980లో ₹3. అంటే ఇవాళ ఆనాడు ₹3 అంటే ఇవాళ 50 ఏళ్ళు గడిచిపోయింది దాదాపుగా. ఇవాళ ఎంత ఉంటుంది దాని వాల్యూ? అరౌండ్ 300. 300 వేసుకోండి, లేకపోతే 200 వేసుకోండి. ఒక్కసారి మన యువతను ఆలోచించమనండి. 3 నిమిషాల కాల్కి 30 కిలోమీటర్ల దూరంలో ₹200 పే చేస్తే మీరు బతకగలరా? అలాంటి ప్రభుత్వ రంగం కావాలా మీకు? అది సార్. మరి ప్రభుత్వం ఏంటి, ప్రైవేట్ ఏంటి? మీకు కావాల్సింది ఫోన్ కాల్ అందటమా, సరసమైన ధరకి మంచి క్వాలిటీతో, లేకపోతే ప్రభుత్వము అన్న ఆ పేరు ఉంటమా? పిల్లి ఏ రంగో మీకెందుకు? తెల్లదో నల్లదో ఎలుకల్ని పెడుతుంది కదా కావాల్సింది. ఎస్ సార్. ఎలుకలను పట్టడం కోసం పిల్లిని పెట్టుకుంటే ఎలుకలను గుచ్చి పట్టుకోకుండా రంగు గుచ్చుకోవడం వేస్తావేంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరు ఎత్తుకుపోవట్లేదే? ఎస్ సార్. ఎవరైనా పాకిస్తాన్ వాడు ఎవరిని తీసుకొచ్చి ఎత్తుకుపోతున్నాడు దాన్ని ఏమన్నా? లేదు. లేదే, మనలోనే ఉందే. మనకు కావాల్సింది స్టీల్ ఉత్పత్తి చేయాలి కదా. ఉపాధి ఎవరు తొలగించటం లేదే, ఉద్యోగాలు ఎవరు తీసేయటం లేదే. ఎస్ సార్. లోడ్ చేస్తే ఎవడు పెడుతుంటే నాకేం కావాలా?
ఇది చర్చాసు అంటే మన దేశంలో ఇంత అసంబద్ధమైన చర్చ ఈ మాటలు ఎక్కువ మంది చెప్పరు. కానీ నేను అదే సార్. నిజాయితీగా ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నవాళ్ళు క్లియర్‌గా దాన్ని తీసుకెళ్ళకపోవడం అనేది మే అందుకే మనలాంటి చర్చలు నిజాయితీగా మాట్లాడుకోవాలి. ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలు ప్రభుత్వమే చేయాలా, సమర్థంగా చేయాలా, అక్కడ పూర్తిగా వదిలేసాము. మీ బతుకు మీరు బతకండి అని జనాన్ని చావగొట్టేస్తున్నాము. అందుకే నిరుపేదల పిల్లలు సైతం ఈవేళ ఆ తల్లిదండ్రులు త్యాగాలు చేయాల్సి వస్తుంది. శక్తికి మించి ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నారు. అక్కడ చదువు రావటం ఎందుకు? ప్రభుత్వమేగా నిర్ణయించేది చదువు ఎట్లా ఉంటే చదువు కావాలని. ప్రైవేట్ రంగానికి వెళ్ళిన పరీక్షలు పెట్టేది మీరే కదా. అవును. చెత్త పరీక్షలు పెట్టేది, బట్టి కొట్టి కాపీ కొట్టే పరీక్షలు పెట్టేది. సార్. అక్కడ పెద్ద చదువు రావట్లా. గవర్నమెంట్ స్కూల్ కన్నా కొంచెం బెటర్ కానీ కానీ జేబులో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. ఎంత ఖర్చు అనవసరంగా అవుతుంది చదువు కోసం. మంచి ఆరోగ్యం అందక ఈవేళ కూడా ఈ ఆరోగ్యశ్రీ ఇలాంటివి వచ్చిన తర్వాత కూడా ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఎంత ఖర్చు అయిపోతుందని వాళ్ళు తలడిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యం అది. యెస్ సార్. నా భూమి ఏమన్నా కబ్జా చేస్తే వెంటనే నాకు భూమి వస్తుంది నమ్మకం లేదు నాకు. అది నా జీవితకాలం పడుతుంది దాని మీద పోరాటానికి. నా ఇల్లు ఏమైనా వాడికి ఏమైనా అద్దెకిస్తే వాడు తిరిగి నాకు ఇస్తాడని నమ్మకం లేదు నాకు. గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేయకుండా ఇక్కడ ఘోరంగా విఫలమై జనాల జీవితాన్ని నరకం చేసి నీకెందుకు ఇంకోటి చేసే పనులు జోక్యం చేయటం, దాన్ని కూడా నాశనం చేయటం. కాబట్టి ప్రభుత్వం తన పనికి తాను పరిమితమై సమర్థంగా చేయాలి, యెస్ సార్. జవాబుదారీగా చేయాలి. యెస్ సార్. సార్. మార్కెట్లో ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తే ఉండే ఇవన్నీ ఈ పాటికి సర్వనాశనం అయిపోయింది. యెస్ సార్. సార్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాన్వర్జేషన్స్‌లో కూడా మనం వి వర్ స్పీకింగ్ అబౌట్ క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ వీటి గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్‌లో టు ఎన్హాన్స్ దీస్ థింగ్స్ అకౌంటబిలిటీ గాని, క్రెడిబిలిటీ గాని ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలంటారు సార్? అది పెద్ద కష్టంగా చాలా తేలిక చెప్పను. అధికార వికేంద్రీకరణ, సిటిజన్స్ చార్టర్ లాంటి కొన్ని అంటే పౌరుడికి మౌలికమైన సర్వీసెస్ సకాలంలో అంత విశ్వాసాన్ని కలిగించే వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడికి పోవాలో స్పష్టంగా అర్థమై ఏర్పాటు చేసి బాధ్యత స్పష్టంగా వీళ్ళదాన్ని నిర్ణయించి ఆలస్యమైతే పౌరుడికి పరిహారం ఇచ్చే ఏర్పాట్లు. మూడోది ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎందుకు చట్టబద్ధ పాలన అందటం లేదు, ఎందుకు మంచి విద్య అందటం లేదు, ఎందుకు మంచి ఆరోగ్యం అందట్లేదు. కాబట్టి ఆ లోపు ఊరికే పైపైన గ్యాస్ కొట్టడం కాకుండా ఆ లోపాలు లోతుగా అర్థం చేసుకుని వాటిని పూర్తిగా పరీక్షించేటువంటి నిర్దిష్టమైన పరిష్కార మార్గాలు. యెస్ సార్. ఈ 3 చేయండి, చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. తర్వాతకు వస్తే ఎంత అద్భుతంగా చేసినా కొన్ని సమస్యలు వస్తుంటాయి, పరిష్కరించుకోవచ్చు. కానీ మౌలికంగా మనం తప్పటడుగులు వేసాం. అధికార కేంద్రీకరణ, జవాబుదారీతనం లేకపోవటం, ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్, అధికారాన్ని సొంతంగా లేదా సొంత ఆస్తి అన్నట్టుగా ఉపయోగించిన పద్ధతి. దానికి ఎవరు మౌలిక సదుపాయాల మీద లేకపోతే మన ప్రభుత్వం మౌలిక బాధ్యతల మీద దృష్టి లేకుండా ప్రభుత్వం అన్నింటిలో అట్టహాసంగా జోక్యం చేసి అన్నింటిలో విఫలం కావటం. యెస్ సార్. అది మార్గం కానే కాదు, చూసాం కదా మనం. అందుకనే చైనాలో ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఒక ఉన్నత స్థాయి బృందంతో వెళ్ళాను, 5గురు వెళ్ళాను. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, 92 ఏళ్ల వృద్ధుడు అన్నాడు. హువాంగ్ హువా అని మాజీ విదేశాంగ మంత్రి చైనాకి. 80 నుంచి 85 దాకా 8 ఏళ్ల పాటు ఉన్నాడు ఆయన. ఆయన మాకు హోస్ట్, ఒక డిన్నర్ హోస్ట్ చేశారు. నేను నవ్వుతూ ఆయన అడిగాను, ఏమండి మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావగొట్టేస్తున్నారు, మీరు పిలిచి కొంచెం ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అన్నాను. ఆయన నవ్వి అన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ చైనా ఈజ్ అబౌట్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్, ఇట్స్ నాట్ అబౌట్ ఎకనామిక్ పాలసీ. కమ్యూనిస్ట్ పార్టీ ఒక పార్టీ బలమైన యంత్రాంగం ఉంది కాబట్టి సమాజంలో సుస్థిరత కోసం, భద్రత కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఆర్థిక విధానాలు వేరు, కమ్యూనిస్ట్ ఫిలాసఫీ వేరు. మీ వాడికి అర్థం కాబట్టి మీరు మీరు మీ దేశం చాలా నష్టపోతున్నారు. యెస్ సార్. సార్ మన ఇండియన్ పాలిటిక్స్‌లో చూసుకుంటే లైక్ ఇట్ ఈస్ ఐదర్ గవర్నమెంట్స్ లెడ్ బై కాంగ్రెస్ ఆర్ గవర్నమెంట్స్ లెడ్ బై బీజేపీ. సో మీ దృష్టిలో లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సార్? ముందు డిఫరెన్స్ లేని చెప్తాను, ఓకే సార్. తర్వాత డిఫరెన్స్ ఉన్నాయి మాట్లాడదాం. కొద్దిగా మార్పులు చేర్పులతో అన్ని పార్టీలు ఒకే రకమైన ఎన్నికల వ్యూహాలు అనుసరిస్తున్నాయి. ఓట్లకి నోట్లు కొంచెం మార్పులు ఉన్నాయి, అన్ని చోట్ల ఒకటి అనట్లేదు, కానీ మొత్తం మీద చూసే స్థూలంగాలు. డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు,
మరి అర్హతలను గురించి కాకుండా విన్నబిలిటీ ఎట్లా గెలుస్తాడని చూడడం. దాని పర్యవసానంగా వివిధ రూపాల్లో ఎంతో కొంత అవినీతి, చట్టబద్ధ పాలన వైఫల్యం. ఇందాక అనుకున్నాం, ఏ పార్టీ ఉన్నా కూడా కోర్టులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగాన్ని మరి నేర పరిశోధన చేతిలో పెట్టుకుని దాని ద్వారా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, అధికార కేంద్రీకరణ, ఇవన్నీ కూడా ఏ పార్టీ ఉన్నా రాష్ట్రమైన జాతీయ స్థాయి అయినా కొనసాగుతుంది. మౌలికమైన తేడా ఎక్కడుందంటే ఈ రెండు పార్టీల మధ్య. భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా మనం చూసిన దాన్ని బట్టి, వాజ్పేయి ప్రభుత్వం కానీ లేకపోతే గత 12 ప్రభుత్వం కానీ, ఉన్నంతలో ఆర్థిక క్రమశిక్షణ, ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలు చేయడం కాకుండా కొంత క్రమశిక్షణ పాటించేది కనిపిస్తాం స్పష్టంగా. ఈ 12 మీరు చూసినట్టయితే గణనీయమైన ఆర్థిక క్రమశిక్షణ కనిపిస్తుంది చాలా సంయమనంతో. సంక్షేమం అందరూ అందిస్తున్నారు, కాంగ్రెస్ అందిస్తుంది, బీజేపీ అందిస్తుంది, ఉన్న కొద్దిగా సమర్థంగా అందిస్తున్నారు, డిజిటల్గా చేస్తున్నారు. కానీ ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన మీద చాలా పెద్ద ఎంఫసిస్. జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేశ చరిత్ర ఎప్పుడు లేని రాత్రి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. 3, బ్యాంకుల్ని 2014-15 ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు బ్యాంకులన్నీ ఖాయిలా పడ్డాయి. 85,000 కోట్ల రూపాయలు 2017 సంవత్సరంలో అనుకుంటాను, 85,000 కోట్ల రూపాయలు బ్యాంకులు ఒక్క సంవత్సరం ప్రభుత్వ బ్యాంకుల నష్టాలు. బ్యాంకుల నష్టాలు ఇప్పుడు ఒక్కరోజు రావు. 2017లో నష్టం వచ్చిందంటే 2010లో పొరపాటు జరిగింది. పాతప్పులు తిరగపోవటం అని. అప్పటి నుంచి 3,25,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ అంటారు, క్యాపిటల్ పంపించి ఆ పైన బ్యాంకుల్లో క్రమశిక్షణ తీసుకొచ్చి, అంతకుముందు డబ్బులు ఎవడిస్తే వాడు, అధికారంలో ఎవడంటే వాడి చేతికి 1,000 కోట్లు 2,000 కోట్లు, మన తెలుగు రాష్ట్రాలు కూడా చాలామంది అలా పొందారు. బ్యాంకులు తీసుకొని ఎగ్గొట్టాడు. అవన్నీ చాలా వరకు బంద్ అయిపోయాయి. పర్యవసానం ఏమైంది? ఇప్పుడు 11.8% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అప్పులు తిరిగి రాకుండా ఉంటే ఆనాడు, ఇవాళ 1.8% రికార్డులో ఇది. ఆనాడు 85,000 కోట్లు ఒక సంవత్సరంలో బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులన్నీ కలిసి నష్టం ఉంటే, ఇవాళ 1,72,000 కోట్ల రూపాయల లాభం ఒక సంవత్సరం. ఇవి గణనీయంగా వీళ్ళు చేసిన మంచి పెట్టుబడిని ప్రోత్సహించడం. మిగతా విషయాల్లో ఉదాహరణ కింద కొన్ని చెప్పుకున్నాం. మంచి ప్రమాణాల విద్య, నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం చిన్న పట్టణాల అభివృద్ధి, ఆర్థిక ప్రగతిలో కాస్త నైపుణ్యము, చదువు, మరి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళే కాకుండా అందరికీ కూడా నాకు కూడా మార్గం ఉన్నది, నా జీవితం బాగుపడుతుంది 10 ఏళ్ళలో అని విశ్వాసం కలిగించే మార్పు. ఇవి చేయడంలో ఈ పార్టీ ఆ పార్టీ తేలలేదు. దేశం మొత్తంలో మనం మౌలికంగా పునరాలోచించాలి. సార్ ఇప్పుడు బిఫోర్ వి కంక్లూడ్ ద సెషన్ మీకు కొన్ని నేమ్స్ చెప్తాను సార్. వాళ్ళ పేరు వినగానే ఆర్ వాళ్ళ గురించి తెలుసుకోగానే మీకు అనిపించే ఫీలింగ్ ఆర్ మీకు వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, యూ కెన్ షేర్ విత్ అస్ సార్. ఫస్ట్ ఇస్ పివి నరసింహారావు గారు సార్. ఈ దేశాన్ని సంక్షోభ సమయంలో కాపాడడమే కాదు, చాలా మృదువుగా మనుషులు ఒక సంక్లిష్టమైన సమాజంలో అందరినీ కలిపే ప్రయత్నం చేసి ఆర్భాటం లేకుండా ఈ దేశాన్ని కాపాడిన మనిషి. ఆయనకు నిజంగా ఈ జాతి రుణపడి ఉండాలి. నెక్స్ట్ వాజ్పేయి గారు. నా దృష్టిలో బహుశా అత్యుత్తమ ప్రధానమంత్రి దేశాన్ని. విధానాల్లో కావచ్చు, వ్యక్తిగతమైన నాయకత్వ పటిమలో కావచ్చు, సమాజంలో అందరినీ కలిగిపోయేటువంటి తత్వం కావచ్చు. ఆయనకి రావాల్సినంత కీర్తి రాల నా దృష్టిలో. ఆయనకు మనిషిగా గొప్ప కీర్తి ఉన్నది, కానీ ప్రధానమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో అత్యుత్తమైన ప్రధానమంత్రి. ఓకే సార్. ఇందిరాగాంధీ గారు. గొప్ప అవకాశాన్ని దారవిడుచుకున్న నాయకుడు. నాయకత్వ పటిమ ఉన్నది, ప్రజాకర్షణ ఉన్నది, ఈ దేశం ఐక్యతను కాపాడాలన్న తపన ఉన్నది. కానీ అధికార కేంద్రీకరణకి ఆవిడ పాలనే ప్రధానంగా దేశంలో దారితీసింది. రాజకీయంలో
నైతిక విలువలు కాకుండా అధికారం లక్ష్యంగా చేయడం కూడా ఆవిడ నుంచి ప్రారంభమైంది. కుహనా సోషలిజాన్ని అగ్రస్థాయికి తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం ఆవిడ దారి. కానీ కొన్ని గొప్ప పనులు కూడా చేస్తున్నారు. బంగ్లాదేశ్ విమోచన కావచ్చు, లేక ఈ దేశం ఇవాళ ఆహారంలో స్వయం సమృద్ధమైందంటే 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకుంది అన్నారు. కొన్ని గొప్ప పనులకు గొప్ప అవకాశాన్ని దారివిడుచుకుని ఈ దేశాన్ని ఒక గందరగోళంలో ఆవిడ పాలన వల్ల నట్టబడింది. ఓకే సార్. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారు. అంతటి సౌమ్యుడైన మనిషి, అంతటి మృదువైనటువంటి మనిషి, అంత నిజాయితీ అయిన మనిషి మీకు అరుదు. ఆయన ఏనాడు ప్రధానమంత్రిగా తను అనుకోలే. అది ఆయన బలము బలహీనత కూడా. బలం ఏంటంటే నమ్రత, నిరాడంబరత, చిత్తశుద్ధి, నిజాయితీ. బలహీనత ఏంటంటే నాయకత్వంలో ఉన్నప్పుడు నాయకుడిగా మీరు మిమ్మల్ని అనుకోవాలా. ఎస్ సార్. ఆయన తత్వం అది కాదు. దేశానికి మంచి చేద్దాం అని ఆరాటపడ్డ మనిషి కానీ అవసరమైతే నాయకత్వాన్ని గట్టిగా చూపెట్టిన మనిషి కాదు. ఒక్క అమెరికాతో అణు ఒప్పందం విషయంలో గట్టిగా నిలబడ్డాడు. కానీ అదర్వైజ్ ఆయన కొంచెం నిమిత్త మాత్రం అనుకున్నట్టుగా చేసేవారు. ఎస్ సార్. గొప్ప మనిషి, వ్యక్తిగా ఆ, చాలా మనసున్న మనిషి, ఎస్ సార్. నిరాడంబరత, స్నేహశీలి, నమ్రత ఉన్న గొప్ప మనిషి. ఎస్ సార్. ఎన్టీ రామారావు గారు. బయట ఎంత వజ్ర కాఠిన్యం ఉందో మనసు అంత వెన్నాయింది. సామాన్య ప్రజలంటే ఆయనకున్నంత అపారమైన ప్రేమ. నిజాయితీ పరులు సమాజంలో మంచిని కోరుతున్నారంటే వాళ్ళ పట్ల ఉండేటువంటి అనురక్తి ఊహించడానికి కూడా సాధ్యం కాదు. నిజాయితీ ఆయనకి అసలు ఈ మామూలు నిజాయితీ కాదు. ప్రాణం పోయినా కూడా మనం చెడుకు పాల్పడకూడదు, అవినీతి పాల్పడకూడదు. ఆవేశం, అలాగే మారిన ఆవేశం. నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆధునిక రాజనీతిలో రాష్ట్రాల స్థాయిలో ఒక అద్భుతమైన కలయిక రాజశేఖర రెడ్డి గారు. 3 లక్షణాలు. ఒకటి, జనాన్ని ఎలా ఆకర్షించాలి, ఓట్లు ఎలా పొందాలి, అధికారం ఎలా పొందాలి. 2, ఎమ్మెల్యేలను ఎట్లాగా మచ్చిక చేసుకోవాలి, ఎట్లా అధికారాన్ని కాపాడుకోవాలి. 3, ఆర్థిక ప్రగతికి ఎలాగ అధికారాన్ని ఉపయోగించి దోహదం చేయాలి. ఈ మూర్తిని బహుశా ఆయనంతగా మిళితం చేసిన మనిషి గత 30-40 ఏళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఎస్ సార్. చంద్రబాబు నాయుడు గారు. సమాజం ఎదగాలి, ఆర్థికంగా పెరగాలి, టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అనుకున్న తపన అన్నితర సాధ్యం, దానిలో అనుమానం లేదు. ఆ కారణంగా నాకు క్రెడిబిలిటీ ఉండదు. అట్లాగే ఆయన పడేంత కష్టం బహుశా ఎన్టీ రామారావు గారి తర్వాత ఇంకోళ్ళు పడండి. ఎన్టీ రామారావు గారు పొద్దున్న 4 గంటలు లేచి రాత్రి ఉంటారు. చంద్రబాబు నాయుడు కూడా అంత ఏనాడు కూడా అధికారాన్ని ఆయన అలసత్వంగా భావించలేదు, సరదాగా తీసుకోలేదు, చాలా సీరియస్గా తీసుకుని చాకిరి. కానీ టీమ్స్ని ఉపయోగించుకోవటం సరిగ్గా దొరకకపోయినట్లయితే, అధికారం పూర్తిగా కేంద్రీకృతమైనట్లయితే చివరికి నాయకుడి మీద భారం పెరుగుతుంది. ఎస్ సార్. పని చేయడం కష్టమవుతుంది. కాలక్రమేణా నాకు పనిచేసేవాడు దొరకలేదని బాధపడాల్సి వస్తుంది. ఎస్ సార్. కాబట్టి ఆ గ్యాప్ కనిపిస్తుంది. ఎస్ సార్. ఫైనల్గా నరేంద్ర మోడీ గారు. ధైర్యము, చిత్తశుద్ధి, నిజాయితీ, వీటిల్లో ఆయన్ని పోల్చదగ్గ వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే ఒక సంకల్ప బలం అన్నది. లేకపోతే ఈ పబ్లిక్ సెక్టర్ మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ, బ్యాంకుల్ని సరిగ్గా ఒక ఖాయిలా పడకుండా తిట్టడం కానీ, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కానీ ఆయన నాయకత్వం లేకపోతే బహుశా అంత తేలిక ఉండేది. చాలా సంక్లిష్ట సమయంలో కూడా, కోవిడ్ టైంలో కూడా, మరి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా, అది ఈ మధ్య కాలంలో ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా మీరు చూశారు. ఎస్ సార్. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థికాభివృద్ధి, మూల పెట్టుబడులు పెంచడము, బ్యాంకుల ఆరోగ్యాన్ని కాపాడడం, ఈ విషయంలో ఆయన అనితర సాధ్యం ఉంది. బహుశా ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం అంత గట్టిగా చేయడం లేదు. కానీ అధికార కేంద్రీకరణ అదివరకు కంటే ఇంకా అధికార కేంద్రీకరణ అదివరకే వచ్చింది. ఇందిరాగాంధీ గారి కాలం నుంచి అధికార కేంద్రీకరణ జాతీయ స్థాయిలో వచ్చింది. ఇప్పుడు ఇంకా కొంత పెరిగింది. ఎందుకంటే రాష్ట్రాల నమూనా ఏదైతే ఉన్నదో, ముఖ్యమంత్రి సర్వాధికారి, మంత్రులు ఊరికే పేరుకుంటారు, కొందరు గట్టి అధికారులను పక్కన పెట్టుకుని వాళ్ళతో పనిచేయించుకుంటాము,
ఇది ఒక నమూనా వచ్చింది. ఈ నమూనా ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ డెలిగేషన్ కానీ ఒక టీమ్గా పనిచేయడం కానీ చాలా తక్కువ కనిపిస్తున్నది. ఇందాక నేను చెప్పాను, అన్ని పార్టీలు తప్పులు చేస్తున్నా ఇప్పుడు కూడా ఆ పొరపాటు కనిపిస్తుంది. ఇంక్లూజివ్ గ్రోత్, భవిష్యత్తు నాకు బాగుంటుందన్న విశ్వాసాన్ని కలిగించేటువంటి ఆ గ్రోత్ ప్యాటర్న్ ప్రధానంగా బాధ్యత రాష్ట్రాలదే. కానీ రాష్ట్రానికి ఒక మార్గం చూపెట్టి గట్టిగా దాని గురించి మాట్లాడాల్సిన ప్రధానమంత్రి బాధ్యత. దాని గురించి గట్టిగా శ్రద్ధ తీసుకోవాలి. ఎస్ సార్. సో ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెక్స్ట్ ఇండియా అట్ 100 మోడీ గారి మాటలు అని చెప్పాలంటే వికసిత భారత్ 2047 ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలనుకుంటే మీ పర్స్పెక్టివ్లో వాట్ ఆర్ ద 5 థింగ్స్ దట్ వీ షుడ్ వర్క్ ఆన్ ఫ్రమ్ హియర్ ఫర్ ద నెక్స్ట్ 20 years? ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ప్రధానంగా కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. స్కిల్స్ 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 ఒట్టి ఎడ్యుకేషన్ కాదు, డిగ్రీలు కాదు. 2, స్మాల్ టౌన్ డెవలప్మెంట్, చిన్న పట్టణాల అభివృద్ధి. మనం సేపటికి మహానగరాలు ఒకటే చాలదు. అర్బనైజేషన్ అనేది కోట్ల మంది పొట్ల చేత పట్టుకుని మహానగరాలు వెళ్ళటం అవసరం లేకుండా ఎక్కడెక్కడ స్థానికంగా చిన్న పట్టణాలు ఏర్పాటు చేసి, ఇవాళ పరిస్థితుల్లో అన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఉపాధి కల్పన వచ్చేట్టుగా 5-10 కోట్ల పరిశ్రమలు వేలాదిగా లక్షలాదిగా వచ్చే ఏర్పాట్లు చేస్తారు. 2, 3, ఎనర్జీ సెక్టర్. చైనా ఈవేళ 55-60% కార్లు, ఎలక్ట్రిక్ కార్లు కొని ప్రతి సంవత్సరం. 70% 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్. మనం 2 వీలర్స్ 11% ఉన్నాం, కార్లు 5-6% ఉన్నాం, 5%. గణనీయంగా పెంచి దాంతోపాటు ఛార్జింగ్ స్టేషన్లు, మనకి 29 వేల ఛార్జింగ్ స్టేషన్లు, చైనాలో 20 లక్షలు ఉన్నాయి. డే టైం ఛార్జింగ్, నైట్ టైం ఛార్జింగ్ అయితే గ్రిడ్ నాశనం అయిపోతుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, సోలార్ పవర్, దానికి కావాల్సిన గ్రిడ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనకు పూర్తిగా సాధ్యం. దాంతోపాటు వ్యవసాయంలో కూడా కొంత భాగాన్ని అనవసరంగా ప్యాడీ లాంటివి ఉత్పత్తి చేయకుండా, ఇది ఎవరు మార్కెట్ లేదు, అధిక ఉత్పత్తి చేసి గోడౌన్లో మూలుగుతుందంతా నూకలుగా మార్చేసి సారాయికి పంపిస్తున్నాం. అలా కాకుండా కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి దాని నుంచి డైరెక్ట్గా కంప్రెస్డ్ బయోగ్యాస్ కానీ మిగతా యంత్రాలు వచ్చే ఏర్పాటు, వ్యవసాయాన్ని కూడా బాగు చేయడం కోసం. కాబట్టి సమగ్ర వ్యూహం ఎనర్జీ సెక్టర్లో కావాలి. 3వది. 4వది, నగరాలు నరకం అవుతున్నాయి. ఏ మహానగరం చూసినా కూడా, హైదరాబాద్ ఉందంటే వేళ బెంగళూరుతో ట్రాఫిక్లో పోటీ పడుతుంది, ఢిల్లీతో పొల్యూషన్లో పోటీ పడతాం. మీకు ఇష్టం ఉన్న లేకపోయినా నగరాలు జాతికి ప్రాణం. ఆర్థిక వ్యవస్థ అంతా అక్కడ ఉంది, డిమాండ్ అంతా అక్కడే ఉన్నది. కాలక్రమేణా నగరాలు నాశనం అనేటిది దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రతి జీవన ప్రమాణాలు పక్కన పెట్టండి అసలు. కాబట్టి నగరాల్లో డబ్బు ఉన్నది, డబ్బు లెక్క, డబ్బు ఖర్చు పెడుతున్నారు, డబ్బు ఖర్చు పెట్ట కాదు, కానీ పద్ధతి పాటు లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాం. కాబట్టి నగరాల్లో జీవన ప్రమాణం. 5వది, అధికార వికేంద్రీకరణ. కనీసం మున్సిపాలిటీస్ కన్నా సరే, పెద్ద గ్రామాలు చేసి ఆ గ్రామం కౌంటీలకైనా సరే గణనీయంగా అధికారాలు పూర్తిగా అక్కడ బదిలీ చేసేసి, బాధ్యతలు ఇచ్చేసి, వనరులు వాడికి పంపించేసి, నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇచ్చి, తప్పు జరిగితే దండ పట్టుకోండి. ఈ 5 చేస్తే ఎంత తలసరి ఆదాయం నాకు లెక్కలేదు, అది పెద్ద ముఖ్యంగా. కానీ గౌరవప్రదమైన జీవితం అందరికీ అందుతుంది. ఇండియా గొప్ప దేశంగా విరాజిల్లుతుంది. సార్. సో మా రిక్వెస్ట్ మీద మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి చాలా విషయాలు మాకు తెలుసు అనుకుంటాం కానీ వీ హ్యావ్ టు గో వెరీ డీప్ ఇన్ టు దీస్ సబ్జెక్ట్స్ అని మరొకసారి మాకు చెప్పారు సార్. అండ్ మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అనేది ఒక వి రియల్లీ టేక్ ఇట్ ఎ ప్రివిలేజ్ సార్. అండ్ లాస్ట్గా వాట్ డూ యూ సే ఫర్ ద జెన్జీ, ద ప్రెసెంట్ సిటిజన్స్ ఆఫ్? నేను ఒకటే కోరేది బాలేందర్, నేను చాలా ఆశావాదిని. మనకేంటంటే చాలా సమస్యలు కనిపిస్తుంటాం. ప్రతి మనిషికి వ్యక్తిగా కనిపిస్తే సమాజానికి కనిపిస్తాయి. సమస్య లేని మనిషి ఉండడు కదా. సార్. జంతువు అయితే ఉండదు, ఆకలిస్తే తినడం, సంతానోత్పత్తికరం ఇవి ఉండదు. అట్ట కాదు కదా, సమాజంలో సమస్యలు చాలా కనిపిస్తాయి. అందుకని కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా చూడడం ఏం జరుగుతుందో. అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. ప్రపంచ చరిత్రలో
ఇంత అందమైన జీవితం ఇంతమందికి అందుబాటులో ఉన్న కాలం ఇంకొకటి లేదు కాదు. చక్రవర్తులకు సైతం అందనటువంటి భోగాలు ఇవాళ మనలో చాలామందికి అందుతున్నాయి. మిగతా వాళ్ళకు కూడా చాలా మేరకు అందించే అవకాశం ఈవేళ ఉన్నంత ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేదు. యెస్ సార్. అందుకని నిరాశగా తావులేదు. అరే దైన్యమో నా జీవితం ఏమవుతున్నారు మీ ఆలోచన అక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో రాజకీయం పరిపాలన అధ్వాన్నంగా ఉన్నా కూడా టెక్నాలజీ మన ముందు తీసుకుపోతాం. కొద్దిపాటి రాజకీయం పరిపాలనలో ఉన్న పొరపాట్లు సవరించి టెక్నాలజీని ఉపయోగించుకుని దానికి తగ్గట్టు మనం రెడీ అయితే ఆ స్కిల్స్ ఉండి దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే మన యువత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. యెస్ సార్. కానీ ఒక్కటే నా కోరిక ఏంటంటే గాల్లో దేపంటే దేవుడా దేవుడు అంటే రావాలి. చిట్కాలతో ఏం జరగదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కాచుకున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు పాటుకుంటే పడిపోతుంది. లేదు మీకు భవిష్యత్తు ఉండదు నేను పచ్చిగా చెప్తున్నా. లేకపోతే డిగ్రీ కాగితం మాత్రం చేత వాడు పిలిచి ఉద్యోగం ఇస్తాడు ఎవడు మన ఇంట్లో మనం ఇస్తాం. అవును. నేను ఇంట్లో వంట మనిషి పెట్టుకున్నా డ్రైవర్గా పెట్టుకున్నా మీరు ఈ ఈ సంస్థలో కెమెరా పనిచేసినా లేకపోతే కంటెంట్ క్రియేటర్ వచ్చినా కూడా ఆ కంటెంట్ క్రియేషన్ చేతకపోతే ఆయన మీరు ఉపయోగించుకోగలరా ఆయన డబ్బులు ఇవ్వగలరా ఎలా ఇస్తారు మిమ్మల్ని ఎవరు పోషిస్తారు. కాబట్టి నాకు నైపుణ్యం లేకుండా సంపద సృష్టి నేను చేయకుండా నన్ను ఎవరు పోషించలేరు. సాధ్యం కాదు. అవును. రూపాయలు ఎవరు ముద్ర ఇట్లా ఇక్కడ. కాబట్టి ఒకటే మార్గం నైపుణ్యము సమాజానికి పనికి రావడం వాల్యూ. మీరు వాల్యూ క్రియేట్ చేస్తే సమాజం మిమ్మల్ని పోషిస్తుంది. యెస్ సార్. వాళ్ళ అవసరాలు తీరుతాయి. అదొక్కటి గుర్తుంచుకుని ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటే అద్భుతమైన జీవితం మీ ముందు ఉంది. యెస్ సార్. అటు వ్యక్తి జీవితం అందంగా ఉంటుంది ఇటు సమాజ హితాన్ని కోరచ్చు. రెంటిని సంధానం చేస్తే గొప్ప స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు. యెస్ సార్. సో దట్స్ ఆల్ సార్. మరొకసారి మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.